వరుస అల్లర్లతో బంగ్లాదేశ్ లో పరిస్థితి మరింత దిగజారుతోంది. యువనేత ఉస్మాన్ హాదీ హత్యలో సర్కార్ ప్రమేయం ఉందన్న ఆరోపణలు తాత్కాలిక ప్రభుత్వాధినేత మొహమ్మద్ యూనస్ ను చిక్కుల్లో పడేస్తున్నాయి. అదే టైంలో అవామీ లీగ్ పార్టీపై నిషేధం విధించడంపై అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. దాంతో యూనస్ సర్కార్ చిక్కుల్లో పడినట్లయింది. దీనికి తోడు హాదీ సోదరుడు తాజాగా సంచలన ఆరోపణలు చేశారు. ఉస్మాన్ హాదీని యూనస్ ప్రభుత్వమే చంపేసిందన్నారు. హాదీకి న్యాయం జరగకపోతే మీరు కూడా ఏదో ఒక రోజు బంగ్లాదేశ్ ను వీడి పారిపోవాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. ఇదే విషయంపై అనాలిసిస్ చేద్దాం. భరత్, అంటే రోజు రోజుకి ఇంకా అల్లర్లు పెరిగే ఆరోపణలు ఇవే కనిపిస్తున్నాయి. సో ఎలా ఉండబోతుంది సిచ్యువేషన్? అంటే ఇక్కడ ఎన్నికలు జరగబోతున్నాయి ఫిబ్రవరిలో బంగ్లాదేశ్ లో. సో ఎన్నికలు కూడా ఒక కారణం అని నేను అనుకుంటాను. ఎందుకంటే అక్కడ కూడా పోలరైజ్ చేసేందుకు ఇస్లామిస్ట్ పార్టీలు, ఎందుకంటే 91% ముస్లిం పాపులేషన్, 8% హిందూస్ ఉన్నారు. మిగతా జైన, బుద్ధు, సిక్, క్రిస్టియన్ అందరు కలిసి 1-2% లోపే ఉంటారు. ఇంతకుముందు 30% ఉండే హిందూస్, 17 కోట్ల పాపులేషన్ బంగ్లాదేశ్ లో. ఇప్పుడు 1.3 కోట్ల మంది హిందువులు మిగిలారు. 1947 లెక్కల ప్రకారం చూసుకుంటే 5.5 కోట్ల మంది హిందువులు ఉండాలి, 5.5 నుంచి 6, బట్ 1.3 crores మాత్రమే మిగిలారు. సో ఎన్నికల్లో ఇప్పుడు బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ బేగం ఖలీదా జియా ఇదివరకు ఉండే వాళ్ళ ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్, వాళ్ళ కొడుకు తారిక్ రహమాన్ బంగ్లాదేశ్కు మళ్ళీ తిరిగి రాబోతున్న నేపథ్యంలో 5 మిలియన్ల, అంటే దాదాపు 50 లక్షల మంది వెల్కమ్ చెప్పబోతున్నారు. ఎందుకంటే షేక్ హసీనా వాజేద్, బేగం ఖలీదా జియా ఇద్దరు కూడా ఒకరు అంటే ఒకరికి పడదు. బట్ అవామీ లీగ్ షేక్ హసీనా వాజేద్ని ఇప్పుడు అసలు ఎన్నికల్లో పోటీకే ఒప్పుకోవట్లేదు, ఎన్నికల్లో వాళ్ళని పోటీ చేయనంటారు. సో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ, తర్వాత జమాతే ఇస్లామీ పార్టీ, ఈ 2 పార్టీలు కూడా కలిసి పోటీ చేస్తాయి అని చెప్తున్నారు. సో ఓవరాల్గా అది అమెరికా నేతృత్వంలో జరుగుతుంది ఇదంతా కూడా. సో ఈ మర్డర్ వెనుక ఏంటంటే ఈ కొత్త తరం, ఇంతకుముందున్న బంగ్లాదేశ్లో ఇంత ఫండమెంటలిజం లేదు, ఇంత మతపరమైన మత మౌఢ్యం లేదు, అంతకుముందు ఉండేది. ఎందుకంటే పాకిస్తాన్ ఉన్నప్పుడు, అంటే ఈస్ట్ పాకిస్తాన్లో బంగ్లాదేశ్ ఒక భాగం అయినప్పుడు, ప్రత్యేక దేశం కానప్పుడు బంగ్లా భాష మాట్లాడేవాళ్ళు వీళ్ళంతా కూడా. బెంగాలీ భాష మాట్లాడేవాళ్ళు, పాకిస్తాన్లోనే ఉర్దూ మాట్లాడేవాళ్ళు. వీళ్ళని చాలా తీవ్రంగా సెకండ్ గ్రేడ్ సిటిజన్ గా ట్రీట్ చేశారు. అందుకోసమే ప్రత్యేక బంగ్లాదేశ్ దేశం ఏర్పడింది. వాళ్ళ మీద పాకిస్తాన్ చేసిన అకృత్యాలు అన్ని కావు. పాకిస్తాన్ అన్ని అకృత్యాలు చేస్తే ఇందిరాగాంధీ సపోర్ట్ చేసి అక్కడ బంగ్లాదేశ్కు ప్రత్యేక బంగ్లాదేశ్ దేశం ఏర్పడడానికి ఆమె కారణమైంది. అప్పుడు ప్రతిపక్షం కూడా, వాజ్పేయి కూడా ఒక దశలో ఇందిరాగాంధీ ఫైట్ చేస్తే దుర్గామాతగా కొనియాడారు అంటారు. ఆపోజిషన్ లీడర్ ఉండి దేశ ప్రధాని దుర్గామాతగా, కాళీమాతగా మీరు సరైన సమయంలో బంగ్లాదేశ్లో ఇంటర్వ్యూ చేసుకున్నారని. మన వాళ్ళు 3,900 మంది చనిపోయారు బంగ్లాదేశ్ దేశం ఏర్పడంలో. 3,900 మంది సైనికులు చనిపోయారు, 10,000 మంది గాయపడ్డారు. 3,900 మంది సైనికులు చనిపోయారంటే ఎంతమంది వీరమరణం పొందారు, ఎన్ని కుటుంబాలు చిన్నాభిన్నమైనవి. 1971లో బంగ్లాదేశ్ యుద్ధం కోసం ఇందిరాగాంధీ బస్ టికెట్లు అన్ని పెంచారు. అంటే బస్ టికెట్లో బంగ్లాదేశ్ యుద్ధం ట్యాక్స్ అని సపరేట్ గా చేశారు. 5 రూపాయలు ఉంటే 5 రూపాయల్లో ఒక 20 పైసలు బంగ్లాదేశ్ యుద్ధం ట్యాక్స్ కోసం. అప్పుడు మన దగ్గర కూడా డబ్బులు లేవు, ఇంత పెద్ద ఎకానమీ కాదు. సో అంత సాక్రిఫైస్ చేశాం మనం బంగ్లాదేశ్ కోసం. ఇప్పుడున్న వాళ్ళు అక్కడెక్కడ యుద్ధం చేయడానికి, ఆ దేశం గురించి యుద్ధం చేసుకోవడానికి మేమెందుకు ఖర్చు పెట్టాలని క్వశ్చన్ చేసేవాళ్ళు లేరు. అప్పుడు బంగ్లాదేశ్తో యుద్ధం చేస్తే మన తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళు కూడా బస్ టికెట్లలో బంగ్లాదేశ్ ట్యాక్స్, ఆ యుద్ధానికి సంబంధించిన ట్యాక్స్ ప్రత్యేకంగా మెన్షన్ చేసేవాళ్ళు. అప్పుడున్న ధరలో ఒక ఎంత పర్సెంట్, 5%, 10% ఆర్టీసీ అంటే బస్సు టికెట్ ధరల నుంచి మొదలు పెడితే ఆ బంగ్లాదేశ్ యుద్ధం కోసం ప్రత్యేకంగా వేసిన ట్యాక్స్ ను భరించారు. అంత సాక్రిఫైస్ చేశాం. ఆ సాక్రిఫైస్ ఈ తరానికి గుర్తులేదు. ఈ తరానికి మొన్న మహమ్మద్ యూనిస్ తర్వాత ఆసిం మునీర్ ఇద్దరు కౌగిలించుకుంటే నాకు గుర్తొచ్చింది ఏంటంటే, పాకిస్తాన్ మిమ్మల్ని ఎంత దారుణంగా 1947 నుంచి 71 వరకు
మిమ్మల్ని ఎంత హింసించి, సేమ్ ఇప్పుడు దీపు దాస్ని ఏ విధంగా హింసించిందో, ఇప్పుడు మతపరంగా ఒకటి కావచ్చు పాకిస్తాన్ బంగ్లాదేశ్ కానీ, అంతకంటే దారుణంగా హింసించింది. హింసించినప్పుడు అప్పుడు మతం గుర్తుకు రాలేదు, అప్పుడు భాష. బెంగాలీని సెకండ్ గ్రేడ్గా సిటిజన్షిప్ చేసిన వాళ్ళు ఇప్పుడు మహమ్మద్ యూనిస్ అసలు ఆసిమ్ మునీర్ని ఎట్లా కౌగిలించుకుంటారు? ఆ పాత గాయాలు గుర్తుకులేవా? అప్పుడు సపోర్ట్ చేసింది ఇండియా కదా. నిజానికి బెంగాల్ అంతా కలిసే ఉండే. 1905లో బ్రిటిష్ వాడు వచ్చి బెంగాల్ విభజన చేశాడు. బెంగాల్ విభజన చేసి ఈస్ట్ బెంగాల్, వెస్ట్ బెంగాల్ అన్నాడు. ఈస్ట్ బెంగాల్లో ముస్లిం పాపులేషను, వెస్ట్ బెంగాల్లో హిందూ పాపులేషన్ అని చెప్పి డివిజన్ చేశాడు. దాన్ని బెంగాలీలు అంతా ఖండించారు, మమ్మల్ని భాష మాదంతా బెంగాలీ భాష అని చెప్పి. 1905లో చాలా పెద్ద ఉద్యమం జరిగింది బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా. అందుకని బెంగాల్లో స్వాతంత్ర పోరాట యోధులు చాలా ఎక్కువ, మమ్మల్ని మతం ఆధారంగా విభజించొద్దని చెప్పి. సో మహమ్మద్ అలీ జిన్నా రెండు దేశాలు కావాలి అందే ద్విజాతి సిద్ధాంతం ప్రతిపాదించినప్పుడు బంగ్లాదేశ్లో ముస్లిమ్స్ 60-65% ఉన్నారు, హిందూస్ 30% ఉన్నారు. కాబట్టి మాకు ఈస్ట్ బెంగాల్ మాకు కావాలని తీసుకున్నారు. కానీ పాకిస్తాన్ ఏమో అక్కడ వెస్టర్న్ బార్డరు, బంగ్లాదేశ్ ఏమో ఈస్టర్న్ బార్డరు. వాళ్ళు రావాలంటే ల్యాండ్ ఏం లేదు, ఎయిర్ ద్వారా రావాల్సింది అంతే. సరిహద్దు ఏమో భారతదేశంతో. సేమ్ మన హైదరాబాద్ కూడా నిజాం ఇచ్చేస్తే అదే విధంగా ఉండదు. దేశం మధ్యలో హైదరాబాద్ పాకిస్తాన్ లో ఉంటే నిజాం పాకిస్తాన్కి ఇవ్వాలనుకున్నాడు కదా. ఇస్తే గిట్ట చుట్టుపక్కల బార్డర్ అంతా ఇండియా ఉండేది, పాకిస్తాన్ అక్కడెక్కడో ఉండేది. సో మనం బంగ్లాదేశ్ ఎదుర్కొంటున్న పరిస్థితే హైదరాబాద్ స్టేట్ కూడా ఎదుర్కొనేది ఒకవేళ పాకిస్తాన్ కనుక ఇచ్చుంటే. సో ఇప్పటి జనరేషన్కి అయితే బంగ్లాదేశ్ ఇప్పుడున్న జెన్జీకి ఆ కష్టాలన్నీ తెలియదు. 1971లో భారతదేశం ఇచ్చిన సపోర్టు, మోరల్స్ అవన్నీ తెలియదు. కేవలం మతం ఆధారంగా వాళ్ళు భావించి భారత వ్యతిరేక భావనకు వస్తున్న పరిస్థితి. మాట్లాడదాం. మనతో పాటు డాక్టర్ పెంటపాటి పుల్లారావు గారు ఉన్నారు, అదేవిధంగా సాయి గారు నేషనలిస్ట్ హబ్ సిఇఓ, అదేవిధంగా యమునా పాఠక్ గారు విశ్వ హిందూ రక్షా పరిషత్ మహిళా జాతీయ అధ్యక్షురాలు కూడా ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ముందుగా పుల్లారావు గారు, సో చెప్పండి. చూస్తున్నారు మీరు గత కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలు. ఈ పరిణామాలకు ఎవరు యువతలో అంత అక్కడ భారత వ్యతిరేకత రావడానికి కారణం ఎవరు? మీరు కొద్దిగా చెప్పినంత విన్నాను. 71లో అసలు మనం సాయం చేసాం, ఇది చేసాం అంటున్నారు. అసలు మనం ఆ విషయంలో దిక్కుండా ఉంటే ఈవేళ కూడా బంగ్లాదేశ్ పాకిస్తాన్ లో ఉంటే పరిస్థితి ఎలా ఉండదు? ఎంత విశేషంగా భారతదేశానికి మంచి జరుగుతుంది. వాళ్ళు ఆ గొడవల్లో మునిగిపోతా ఉండు. మనం వేరే దేశం చేయగానే పాకిస్తాన్ పోయిందనుకున్నాం. ఈవేళ పాకిస్తాన్ ఒక విరోధి కాదు, మనకి ఇద్దరు విరోధి తయారయ్యారు. చాలా మంది తిరిగి వెనక్కి చూసుకుంటే 50 సంవత్సరాల క్రితం తప్పు అయిపోయిందా అని అనిపిస్తాం. బంగ్లాదేశ్ విషయంలో ఇంటర్వ్యూన్ అయ్యే కాకుంటే బాగుండదు. చాలా పొరపాటు అయిపోయింది. మనం ఆ ట్రబుల్ స్పాట్స్కి వెళ్ళకూడదు. ట్రబుల్ స్పాట్స్ అక్కడే ఉంచాలి, వాళ్ళతోనే ఉంచాలి. రెండో పాయింట్ ఏంటంటే బంగ్లాదేశ్ తీరు కూడా మీరు కొద్దిగా లైట్ గా చెప్పారు. పెద్ద వైలెన్స్ హిందూస్ ముస్లింస్ మధ్యన ఆ 100 సంవత్సరాల క్రితం నుంచి అక్కడే జరిగింది. పంజాబ్ కంటే ఎక్కువ జరిగింది. ఆఖరికి ఈవేళ వేరే పార్టీ పెట్టుకోవాలి, వేరే దేశం అనేది అక్కడి నుంచి స్టార్ట్ అవ్వింది, బెంగాల్ నుంచి. అంత తీవ్రమైన కమ్యూనలిస్ట్ ఇష్యూస్ ఉన్నాయి. ఆ దేశం ఫామ్ అయ్యాక మనుషులు మారిపోతారని ఎలా భావించారు మీరు? మారు. భారతదేశానికి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే బంగ్లాదేశ్ లో స్థిరత లేదు, ఎలీట్ లేదు. ఎలీట్ స్థిరం తీసుకొచ్చేది ఎలీట్. మీరెన్ని చెప్పినా ఎలీట్ లేదు. ఎలీట్ అంతా కలకత్తాలో ఉన్నారు, అక్కడ ఉన్నారు, బెంగాలీ లాంగ్వేజ్ గా పోయారంత. అక్కడ అస్థిరత కదా 71లో ఫౌండ్. 75కి ఎవరైతే ముజీబుర్ రెహమాన్ దేశానికి లీడ్ చేశాడో వాళ్ళని అందరినీ కుటుంబంతో తప్పిస్తారు. దాని తర్వాత ప్రతి ప్రభుత్వం నో ఎక్సెప్షన్ ఆ నాయకుడిని జైల్లో అయినా వేయటం లేకపోతే చంపేయటం. ఆ ఖలీదా జియా మొగుడిని కూడా చంపేశారు కదా. 8 సంవత్సరాలు డిక్టేటర్ గా ఉంటే మిలిటరీలో ఉండి డిక్టేటర్ గా ఉన్నప్పుడే చంపేశారు. స్థిరం లేని దేశం. మనం వాళ్ళతో మంచి సంబంధాలు ఎప్పుడు ఉంటాయంటే మన పాపులేషన్ అక్కడి నుంచి ఇక్కడికి తెచ్చేయాలి. ఇప్పుడు మిలియన్ ఆఖరి 1.5 కోటి ఉన్నారంటే పెద్ద లెక్కే కాదు కదా. ఇది పెద్ద ట్రబుల్. 1.5 కోటి మంది హిందువుల్ని ఇక్కడికి మళ్ళీ పిలిపిస్తే అయిపోతుంది. అయిపోతుంది. అందుకునే ఆ సిఏఏ తీసుకొచ్చారు కదా.
దాంతో పాటు చాలా కానీ సిఏలో 2014 వరకు లోపు వచ్చిన వాళ్ళకి మాత్రమే ఉంది ఆ నిబంధన. ఎన్ని మార్చేస్తారు 21, 22. ఇంకో పెద్ద పాయింట్ ఏంటంటే నేను బంగ్లాదేశ్ మీరు చెప్పిందే చెప్పాను. నేను 4-5 రోజుల క్రితం బంగ్లాదేశ్ లో ఉన్న హిందువులు వచ్చేయండి అని చెప్పి, కానీ వచ్చేస్తారా? వాళ్ళు కట్టుబట్టలతో వచ్చేస్తారు. అక్కడ ఆస్తులు అవన్నీ ఉన్నాయి. వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ పాపులేషన్ అవ్వలేదు ఆ సమయంలో. 47లో ట్రాన్స్ఫర్ ఆఫ్ పాపులేషన్ అవ్వింది, కానీ 47 తర్వాత మన బోర్డర్ ఓపెన్ బోర్డర్స్ అవటం వల్ల పూర్తిగా మళ్ళీ జనం వచ్చేసారు అక్కడి నుంచి ఎక్కడికి. అస్సాంలో 33% బంగ్లాదేశీ ఉన్నారు, బెంగాల్లో 25%, 27% ఉన్నారు. ఈ ట్రాన్స్ఫర్ ఆఫ్ పాపులేషన్ చేయగలవా లేదా? అక్కడి నుంచి వచ్చిన వాళ్ళకి ఇక్కడ రావటానికి, ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చాలా పెద్ద ఇష్యూ. చాలా కేర్ఫుల్ గా చేయాలి. మన పార్లమెంటరీ అఫైర్స్ కమిటీ చెప్పింది ఏంటంటే చేయాలి, కానీ బయలాటరల్ గా చేయాలి. బంగ్లాదేశ్ తో కూర్చుని మనం బయలాటరల్ సెటప్ చేసి ఎవరైతే ఇలా వచ్చారో వాళ్ళు వెళ్ళిపోవాలి. అది పెద్ద ప్రాసెస్ చేయాలి. చేయటం మొదలు పెట్టాలి, ఆటోమేటిక్ గా జరిగిపోతుంది. ఒకసారి స్టార్ట్ అవుతే ఇప్పుడు కూడా బంగ్లాదేశ్ లో వాళ్ళకి పెద్ద కోపం ఏంటంటే ఈ గత 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు మన పాపులేషన్ ఎవరైతే ఇలీగల్ గా అక్రమంగా వచ్చారో వాళ్ళు వెళ్ళిపోవాలని స్టెప్స్ తీసుకోవడం మొదలు పెట్టాక అది కూడా పెద్ద ఇష్యూ, పెద్ద ఇష్యూ. సో రాబోయే రోజుల్లో మనకి హ్యాండ్స్ ఫుల్ గా ఉంటుంది పని. తర్వాత ఫ్యూచర్ చూడాలి. ఒక దేశం మన నేబర్ తప్పదు, బంగ్లాదేశ్ అక్కడ ఉన్నది మనకు తప్పదు. మనం తినేలేం, మింగేలేం, పంపించేయలేం, మనకు తప్పదు. అందువల్ల అది కూడా మన ప్రభుత్వం, నేను ఎక్కడెక్కడ న్యూస్ పేపర్స్ చదవటం, చూడటం, వినటం, కొత్తగా అవకాశం వచ్చిన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీతో కూడా మంచి సంబంధాలు ఏర్పడింది. వర్కింగ్ రిలేషన్షిప్ ఉండాలి. ఇప్పుడేమి హేట్రెడ్ లేదు ఇద్దరి మధ్యన. వాళ్ళు వచ్చినా పర్వాలేదు, ఎవరు వచ్చినా పర్వాలేదు. భారతదేశం కొన్ని రోజులు తగు అవుతుంది, తర్వాత పోతాయి. తర్వాత మీరు హిస్టరీ వెనకాల వెళ్ళారు. ఒక హిస్టారికల్ ఫ్యాక్ట్, ఈవేళ 1947లో బ్రిటన్ ఈ గీతలు గీసినప్పుడు భారతదేశాన్ని ఏంది, పాకిస్తాన్ ఏంది అని గీసినప్పుడు మీరు చూడండి, త్రిపుర కింద మ్యాప్ తీసుకుని చూడాలి. త్రిపుర నుంచి సముద్రానికి ఎంత దూరం? 50 మైళ్ళు, 50 మైళ్ళు, 60 మైళ్ళు. చిత్తగాంగ్ అనే ఊరు భారతదేశానికి ఇచ్చారు. చిత్తగాంగ్ ఒరిజినల్ గా త్రిపుర మహారాజా ఏరియాలో ఉండేది. అది అనవసరంగా వాళ్ళకి ఇచ్చేశారు. ఎందుకంటే బంగ్లాదేశ్ కి పీస్ పాకిస్తాన్ కి ఒకటే పెద్ద సిటీ ఉన్నది, 2 సిటీలు అయినా ఉండాలని చిత్తగాంగ్ ఇచ్చారు. ఎవరి టైంలో ఇచ్చారు అది? బ్రిటిష్ టైంలో లాస్ట్ ఫ్యూ డేస్. ఆ గీత 6 వారాల్లో గీశారు ఈ గీతలన్నీ బ్రిటన్. ఈ 5,000 కిలోమీటర్లు ఈస్ట్ పాకిస్తాన్, బర్మా బోర్డర్ ఇంకో 2-3,000 కిలోమీటర్లు, తర్వాత ఆ పక్కన పాకిస్తాన్ బోర్డర్ 2,000-3,000 కిలోమీటర్స్. సో ఇదంతా అదొక హిస్టారికల్ గా మనకు మంచి అద్భుతమైన అవకాశం పోయింది, అద్భుతమైన అవకాశం. అండమాన్ లక్షద్వీప్ మనకు రావటం వల్ల మొత్తం ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ 3 మిలియన్ స్క్వేర్ మైల్స్ వచ్చింది మనకి. ఆ చిత్తగాంగ్ ఊరు మీరు మాత్రమే చూడాలి, ఒక యాక్సిడెంట్ గా పోయింది. అలాగే పంజాబ్ దగ్గర గుర్దాస్పూర్ అనే జిల్లా 90% ముస్లింలు ఉన్నది, పాకిస్తాన్కి ఇచ్చాడు. నెహ్రూ ఇంటర్వ్యూన్ అవ్వాడు, వైస్రాయ్తో మాట్లాడాడు, మధ్యాహ్నంగా మార్చి గుర్దాస్పూర్ భారతదేశానికి ఇచ్చారు. అందువల్లే రోడ్ కాశ్మీర్కి ఉన్నది. ఇవన్నీ హిస్టారికల్ గా మనం, మీరు అడగవచ్చు, నేను అడగవచ్చు. ఆఫ్టర్ ఆల్ త్రిపుర నుంచి బ్రిటన్ 100 గజాల రూట్ మనం అడిగినా మన పని అయిపోదు. ఏదో పెద్ద చికెన్ నెక్ లేకపోతే బుల్ నెక్ అని పనిచేయవు. భారతదేశం మీద వస్తే పీసెస్ అయిపోతారు. అలాంటి ప్రొవకేటివ్ అటాక్ చేస్తే వంక చూస్తున్నారు భారత్ గవర్నమెంట్, వంక. సో ఫ్యూచర్ క్లుప్తంగా చెప్పాలంటే ఫ్యూచర్ బంగ్లాదేశ్ తో ఎప్పుడు ట్రబుల్ ఉంటాయి. పాకిస్తాన్ తో మనకు 1947 నుంచి ట్రబుల్ ఉన్నది, బంగ్లాదేశ్ తో కూడా అదే. పేలే ఈస్ట్ పాకిస్తాన్ గా ఉండేది. తర్వాత మీరు జరిగిన ఘోరాలు కొన్ని చెప్పలేదు. పాకిస్తాన్ బంగ్లాదేశ్ మర్చిపోయారంటే చెప్పకూడదా, చెప్పాలా నాకే తెలుసు. వందల మళ్ళీ ఆడవాళ్ళని క్యాంప్స్ లో పెట్టేసి వాళ్ళకి క్లోజ్ లేకుండా చేశారు పాకిస్తాన్ ఆర్మీ. ఎందుకంటే బట్లిస్తే ఉరిశిక్షలు చేసేసుకుంటారు ఆడవాళ్ళని. వాళ్ళు చేసిన ఘోరాలు, చెప్పని ఘోరాలు ఇవన్నీ మర్చిపోతారు. హిస్టరీలో ఇవన్నీ ఉండవు. చాలా విచారంగా చెప్తున్నారు, ఎవరు జ్ఞాపకం పెట్టుకోరు, అలా పోతారు. సో అందువల్ల బంగ్లాదేశ్ ఇలా అనుకున్నారు అనవసరం. మనం వాళ్ళని చాలా
డిస్టెంట్ వ్యూతో చూసుకుని పాపులేషన్ వచ్చేస్తే ఇవి తగు ఉండదు. ఇంక రోజు వాళ్ళతో తగు, ఇష్టం లేదు, మ్యారేజ్ లాగా ఇష్టం కుదరదు. సొల్యూషన్ లేదు, దీనికి సొల్యూషన్ లేదు కదా, సొల్యూషన్ లేదు. సో ఇదే సొల్యూషన్ కనపడుతుంది. చట్టాలన్నీ ఉన్నాయి. కేర్ఫుల్గా ట్రాన్స్ఫర్ ఆఫ్ పాపులేషన్ చేయగలరా ప్రభుత్వం? ట్రాన్స్ఫర్ ఆఫ్ పాపులేషన్ చిన్న విషయం కాదు, అదే సొల్యూషన్. ట్రాన్స్ఫర్ ఆఫ్ పాపులేషన్ సొల్యూషన్. వాళ్ళందరూ వస్తారా మరి? 1.3 crore హిందూస్ వస్తారా? అందరూ వస్తారు. ఆల్రెడీ ఇంతమంది మీరు అన్నారు, 1 కోటి మందో 2 కోట్ల మందో ఆల్రెడీ వచ్చారు. మత్వాజ్ గిత్వాజ్ అందరూ ఎవరు మధ్యప్రదేశ్ లో ఫారెస్ట్ ఏరియాస్ లో ఉన్న బెంగాలీస్, ఈ పాకిస్తాన్ డిస్ప్లేస్ పీపుల్ అంటారు వాళ్ళు. అందరూ లక్షల మంది వచ్చారు, అప్పుడు వస్తున్నారు, తప్పదు. ఓకే సాయి గారు, సో మీ స్టాండ్ ఏంటి? పుల్లారావు గారు ఏంటంటే 1.3 crores వచ్చినా ఇబ్బంది లేదు, వస్తారు చాలా మంది అని అంటారు. అందరికీ నమస్కారం. జీ న్యూస్ ప్రేక్షకులకి, పుల్లారావు గారికి, యామిని పాఠక్ గారికి అండ్ భరత్ గారికి నమస్తే. పుల్లారావు గారు నిజంగా అద్భుతమైన మాట చెప్పారండి. నిజంగా అది జరగాలి. నేనైతే దాన్ని పూర్తిగా స్వాగతిస్తున్నాను. 1,31,00,000 మంది వరకు ఉంటారు అనేది ఒక అంచనా బంగ్లాదేశ్ లో. నేను యాక్చువల్లీ నాకు ఒక అవకాశం దొరికింది 2023లో. నేను బంగ్లాదేశ్ లో ఆల్మోస్ట్ 12 రోజులు నేను తిరిగాను. ఆల్మోస్ట్ సిల్హెట్, చిట్టగాంగ్, ఢాకా, ఆల్మోస్ట్ నేను బంగ్లాదేశ్ మొత్తం తిరిగి వచ్చాము. అక్కడ ఒక ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ కోసం అని ఢాకాకి వెళ్ళాము. అక్కడికి వెళ్ళినప్పుడు ఈ షేక్ హసీనా ప్రభుత్వం ఉన్న టైంలో బంగ్లాదేశ్ ఆల్మోస్ట్ హిందూ పాపులేషన్ లో ఉన్నటువంటి ముఖ్యమైన సంఘ నాయకులందరితోటి ఆల్మోస్ట్ కలిసాం మేము. కలిసినప్పుడు వాళ్ళందరూ చెప్పే మాట ఏంటంటే, మాకు బంగ్లాదేశ్ నుంచి ఇండియాకి రావచ్చు కదా. మేము పదే అడిగిన ప్రశ్న ఇది, ఎందుకు ఇక్కడ ఇంత కష్టపడుతున్నారంటే అప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే, మేము టైం బాంబ్ మీద ఉన్నాము, షేక్ హసీనా ఉన్నంత వరకే మాకు ఇక్కడ కొంచెం సపోర్ట్ ఉంటది, ప్రొటెక్షన్ ఉంటది. షేక్ హసీనా ప్రభుత్వం పోయిందంటే మాత్రం ఇంకా కష్టమే. అప్పుడు ఇంకా ఖలీదా జియా ప్రభుత్వమే ఉంది. నిజానికి ఇదంతా తెలీదు. ఒక కొత్త ఫోర్స్, ఒక ఇంటరిమ్ గవర్నమెంట్ వస్తుందన్న విషయాలు కూడా అప్పటికి లేవు. 2023లో నేను వెళ్ళాను ఆ టైంలో. సో సడన్ గా ఇవన్నీ ఎమర్జ్ అయిపోయినాయి ఒక సంవత్సర కాలం లోపలనే. ఖలీదా జియా అంటేనే వాళ్ళు భయపడ్డ పరిస్థితి. అప్పుడు బిఎన్పి పార్టీ, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అంటేనే భయపడిపోయిన పరిస్థితి. షేక్ హసీనా అవామీ లీగే అంతో ఇంతో మైనార్టీలు, ముఖ్యంగా హిందువులకి సంరక్షణగా ఉన్నది అని చెప్పిన పరిస్థితి. బిఎన్పిలో ఈ అవామీ లీగ్ లో కల్చరల్ వింగ్స్ ని చూస్తున్నటువంటి కొంతమంది నాయకులతోటి, హిందూ నాయకులతోటి కలిసాము. ఢాకేశ్వరి మాత టెంపుల్ కి వెళ్ళాము, సిల్హెట్ లో ఉన్నటువంటి టెంపుల్స్ చూసాము, అటు చిట్టగాంకి వెళ్ళాము, చట్టోగ్రామ్ కి వెళ్ళాము. ఆల్మోస్ట్ కాక్సస్ బజార్ వెళ్దాం అనుకున్నాము. కాక్సస్ బజార్ లో ఏంటంటే రోహింగ్యా ముస్లింల పాపులేషన్, అక్కడ శరణార్థి శిబిరాలు ఉంటాయి, అక్కడికి మేము వెళ్ళలేకపోయాము. బట్ ఓవరాల్ గా చూస్తే అక్కడ వాళ్ళ వాయిస్ ఏంటంటే, మీరు భారతదేశానికి రావచ్చు కదా అని మేము అడుగుతూ ఉంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే, భారతదేశానికి వస్తే మాకు సిటిజన్షిప్ ఉండదు, ఏమీ ఉండదు, మమ్మల్ని 3rd grade సిటిజన్స్ లా చూస్తారేమో, మాకు ఒక చిన్న భరోసా వాక్యాలు ఏమైనా వస్తే మేము వస్తాము అనేది వాళ్ళ అభిప్రాయం. సరే, అప్పుడు సిఏఏ గురించి మేము ప్రస్తావిస్తుంటే సిఏఏకేమో మనం కట్ ఆఫ్ 2014 December 31st కట్ ఆఫ్ పెట్టాం. సో 2014 December 31st లోపు ఎవరెవరైతే బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చినటువంటి హిందువులు, సిక్కులు, క్రిస్టియన్లు ఎవరైతే మైనార్టీలు ఉన్నారో వాళ్ళకు మాత్రమే మనం పౌరసత్వం ఇస్తామని చెప్పాం. సో తర్వాత వచ్చే వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది తెలియని పరిస్థితి. సరే, వాళ్ళకున్న ఆప్షన్స్ 2-3 ఉన్నాయి. కొంచెం చదువుకున్న వాళ్ళైతేనేమో పిల్లల్ని కొంచెం బాగా చదివిస్తాము, చదివించి వాళ్ళని ఏ విదేశాల్లో సెటిల్ అయిపోతే మేము అక్కడికి వెళ్ళిపోతాము అనేది ఒక అభిప్రాయం. మరీ పరిస్థితి చేజారిపోయినప్పుడు ఏం చేయాలో దిక్కుతోచిన స్థితిలో మేము చూద్దామన్నట్టుగానే ఉన్నారు వాళ్ళు. షేక్ హసీనా ప్రభుత్వం ఆమెను కూలదోశారు, ఆమెను బయటకు పంపించేశారు. సడన్ గా వచ్చినటువంటి ఎమర్జీ అయినటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. నిన్న మొన్న నేను ఈ 5-6 రోజుల నుంచి కూడా రెగ్యులర్ గా అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాను. చిట్టగాంగ్ లో ఉన్నోళ్ళు, సిల్హెట్ లో ఉన్నోళ్ళు, ఇప్పుడు మన మైమన్ సింగ్ లో ఇతన్ని దీపు దాస్ ని చంపినప్పుడు ఆ సందర్భానికి సంబంధించినటువంటి విషయాలు కూడా మాట్లాడుతూ ఉంటే వాళ్ళు చెప్తుంది ఏంటంటే, ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు. నిజంగా భారత ప్రభుత్వం కనుక ఒక స్టాండ్ తీసుకుని బంగ్లాదేశ్ నుంచి వచ్చి సింపుల్ గా మీరు వాళ్ళందరినీ వచ్చేసి ఇక్కడ పర్మనెంట్ గా రెసిడెన్స్ ఇచ్చేసి ఏదో చేయాల్సిన అవసరం కూడా లేదు. కొన్ని సింపుల్ మెజర్స్ కూడా ఉన్నాయి. కొంతమంది డిప్లొమాట్స్ చెప్తున్నటువంటి వాటిల్లో ఏంటంటే, ఎమర్జెన్సీ హ్యూమానిటేరియన్ వీసాస్ లాంటివి ఏవైనా ఇవ్వచ్చు. మానవతా దృక్పథంతో మేము ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లో ఉన్నప్పుడు మేము ఇస్తాము అని అనొచ్చు. ఇప్పుడు ఏమైంది, అక్కడ ప్రెషర్ బిల్డ్ అయ్యేసరికి వీసా కార్యాలయాల్ని వాళ్ళు టార్గెట్ చేశారు. మీరు చూస్తే గనక వీసా కార్యాలయాలు ఆపేసిన పరిస్థితి. వీసా అక్కడ ఉన్నటువంటి భారత దౌత్యవేత్తలు, దౌత్యాధికారులు వాళ్ళందరూ కూడా ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియదు, టక్కుమని ఇండియాకు వచ్చే విధంగా వాళ్ళు రెడీగా ఉండాలి అని వాళ్ళకు అనధికారికంగా సూచనలు వచ్చాయని మనకు తెలుస్తుంది సమాచారం. అక్కడ
అక్కడ మీడియా అవుట్లెట్స్ మీద దాడి చేస్తూ ఉన్నారు. అంటే మీడియా ఎవరు ఆ మీడియా అవుట్లెట్స్ ఏవైతే ఉన్నాయో, డైలీ స్టార్ కావచ్చు, ఇంకొక వాళ్ళ పత్రిక, ఆ రెండు కూడా ఇండియా అనుకూల ధోరణిని కలిగి ఉంటాయి. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో 140 కోట్ల జనాభా ఉన్న ఈ దేశంలో 1,31,00,000 మంది అని అంటే వాళ్ళకి పెద్ద కొదువేం కాదు. చిన్న అడ్డం వచ్చాను సాయి గారు. మన జనాభా పడిపోతుంది, పడిపోతుంది. ఇదేమి చంద్రబాబు నాయుడు వాళ్ళ ఫ్యామిలీస్ అందరికీ ఒక్కడే ఉన్నాడు, మిగతా ఫ్యామిలీని పుట్టించమంటున్నారు. జరగదు. మనకి పాపులేషన్ తగ్గిపోతుంది. పాపులేషన్ గొడవే లేదు. అవును, మీరు అన్నది కరెక్ట్. యాక్చువల్లీ ఈవెన్ ఇప్పుడు ఆర్ఎస్ఎస్ మోహన్ భాగవత్ గారి దగ్గర నుంచి అందరూ చెప్తున్నారు, మీరు ఇప్పుడు పాపులేషన్ పెంచాలి, మనము పిల్లల్ని కనాలి, మన ఫర్టిలిటీ రేట్ ఇప్పుడు 2 కిందకి పడిపోయింది ఫర్టిలిటీ రేట్. సో నిజానికి 2.1, 2.2 ఉండాలి ఫర్టిలిటీ రేట్ ఐఎఫ్ఆర్ లెక్క ప్రకారం అయితే. మీరు అన్నది కరెక్ట్. యాక్చువల్లీ మనకు అవసరం కూడా నిజానికి బంగ్లాదేశ్ నుంచి హిందువులు రావడం కూడా. సరే వస్తే బాగుంటుంది, వాళ్ళకు షెల్టర్ ఇవ్వడమో, మెడికల్ ఎయిడ్ ఇవ్వడమో. వాళ్ళకు ఇప్పుడు వాళ్ళు అడుగుతున్నది కూడా ఏం లేదు భరత్ గారు. బేసికలీ వాళ్ళు అడుగుతున్నది, నాతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చెప్తున్నది ఏంటంటే, ఇండియన్ గవర్నమెంట్ స్ట్రాంగ్ గా రెస్పాండ్ అవ్వాలి కొన్నిట్లలో అనేది. నిజానికి మనం ఎక్స్పెక్ట్ చేసినంత స్ట్రాంగ్ రెస్పాన్స్ భారత ప్రభుత్వం నుంచి బయటకు కనిపించట్లేదు. వెనకాల నుంచి అంటే బ్యాక్ ఎండ్ ఛానల్స్ ద్వారా ఎంత ప్రెషర్ బిల్డ్ చేస్తున్నారో, డిప్లొమాటిక్ లెవెల్ ఎంత బిల్డ్ చేస్తున్నారో మనకు అనుకుంటారు. ఎందుకు రెస్పాన్స్ లేదు అనుకుంటున్నారు? రీజన్ ఏంటి? దట్ ఈస్ అ ప్రాబ్లం. దానికి ప్రాబ్లం నేను చెప్పనా? అసలు నాకున్న అవగాహన చెప్తున్నాను. ఏంటంటే మన ఇండియన్ గవర్నమెంట్ పాలసీయే జియోగ్రఫికల్ బౌండరీస్ ని పెట్టుకున్నాం సార్. మనం భౌగోళిక సరిహద్దులే మన బౌండరీగా భావిస్తూ ఉంటాం. భౌగోళిక సరిహద్దులకు అవతల ఉన్నటువంటి వాళ్ళు సివిలైజేషనల్ ఆస్పెక్ట్స్ లో మనం చూడడం చాలా సంవత్సరాలుగా వదిలేసాం. బంగ్లాదేశ్ లో ఉన్న వాళ్ళ ఇంటర్నల్ మ్యాటర్ అయిపోతుంది. పాకిస్తాన్ లో చాలా మంది చనిపోతూ ఉంటారు. ఇప్పుడు సింధ్ ప్రావిన్స్ లో ఒక కుటుంబం బతకాలంటే, హిందూ కుటుంబం చాలా కష్టాలు అనుభవించి బతకాల్సిన పరిస్థితి సింధ్ ప్రావిన్స్ లో. మొన్న రాజ్నాథ్ సింగ్ గారు అంటున్నారు, సింధ్ సివిలైజేషనల్ ఆస్పెక్ట్స్ లో మేము చూస్తున్నాం సింధ్ ని అని. మొన్న మధ్యన రాజ్నాథ్ సింగ్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ సివిలైజేషనల్ ఆస్పెక్ట్స్ లో భారత ప్రభుత్వము ఆలోచించిన రోజు ఈ బంగ్లాదేశ్ లో హిందువులైనా, పాకిస్తాన్ లో హిందువులైనా బతుకుతారు. ఈవెన్ నేపాల్ లో హిందువుల గురించి కూడా మనం ఆలోచించట్లేదు. అక్కడ బేసికల్లీ అక్కడ కూడా కమ్యూనిస్ట్ రెజీమ్స్ వచ్చాయి. మనకు ఓన్లీ మన ఈ బౌండరీస్ ని పెట్టుకొని మనం ఆడుతున్నాం. ఇజ్రాయెల్ అలా ఉండదు సార్. నేను ఇజ్రాయెల్ పాలసీ చెప్తాను. ఇజ్రాయెల్ సివిలైజేషనల్ పాలసీ, వాళ్ళ పాలసీ ఒకటే. ఐ టెల్ యూ, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. Jews are one people regardless of passport. వాళ్ళకి ఏ పాస్పోర్ట్ ఉన్నా కావచ్చు, యూదులు ఎక్కడున్నా సరే మా బాధ్యత అనుకుంటది. ఇజ్రాయెల్ ప్రభుత్వ పాలసీ అది. భారత ప్రభుత్వ పాలసీ అది కాదు. మొదట్లో ఉండేది భారత ప్రభుత్వ పాలసీ. నిజానికి అంబేద్కర్ గారు చెప్పారు ట్రాన్స్ఫర్ జరగాలి. ఇందాక పుల్లారావు గారు చాలా స్పష్టంగా అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మొత్తంగా మనం ట్రాన్స్ఫర్ చేసుకోలేకపోయాం. అటు నుంచి పాపులేషన్ ఇటు రాలేదు, ఇటు నుంచి పాపులేషన్ అటు పోలేదు. పూర్తిగా డివిజన్ అన్నా జరగలేదు. మధ్యలో ఆపేసుకున్నాం. 1950లో లియాఖత్ అలీ ఖాన్ తోటి జవహర్లాల్ నెహ్రూ ప్యాక్ట్ చేసుకున్నాడు, ఒప్పందం చేసుకుని, ఏం లేదు మీరు అక్కడ మైనార్టీని బాగా చూసుకోండి, మేము ఇక్కడ బాగా చూసుకుంటామన్నారు. కానీ మనం బాగానే చూసుకుంటాం మైనార్టీలు, అక్కడ బాగా చూసుకోవట్లేదు కదా. ఎవరి రెస్పాన్సిబిలిటీ? సో ఇట్లా చాలా ఇష్యూస్ దీంట్లో ఉన్నాయి. సివిలైజేషనల్ ఆస్పెక్ట్స్ లో భారత ప్రభుత్వం ఇంకా ఇప్పటికీ చూడట్లేదు అనేది నా అభిప్రాయం. ఓకే, యమునా పాఠక్ గారు, మీ వ్యూ ఏంటి? వినబడుతుందా యమునా పాఠక్ గారు? వినబడుతుందా? మ్యూట్ తీసేసి మాట్లాడు. ఎస్, చెప్పండి. మీరు మాట్లాడుతూ ఉండండి. మీరు మాట్లాడుతూ ఉంటే తెలుస్తుంది, వినబడుతుంది. మీరు మాట్లాడుతూ ఉండండి, కంటిన్యూస్ గా మాట్లాడుతూ ఉండండి. మీరు రావట్లేదు వాయిస్ మ్యూట్ లో. ఎస్, ఒక్క నిమిషం పుల్లారావు గారి దగ్గరికి వెళ్దాం. పుల్లారావు గారు, ఈ ఓకే చెప్పండి యమునా పాఠక్ గారు. ఎస్ వినబడుతుంది, చెప్పండి. ముందుగా ప్యానలిస్ట్ అందరికి నమస్తే అండి. సాయి గారికి, అలాగే పుల్లారావు గారికి, భరత్ గారు మీకు, అలాగే మన జీ ప్రేక్షకులకు కూడా. భరత్ గారు ఇక్కడ బేసికలీ ఇందాక నేను పూర్తిగా కూడా మన వక్తలతో అంగీకరిస్తూ, భారత్ కి బంగ్లాదేశ్ తోనే కాదు, మన మిగతా ఏవైతే దేశాలు ఏవైతే ఉన్నాయో, ఎక్కడైతే హిందూ జనాభా ఉందో, వీ హ్యావ్ హిస్టారికల్ ఒక కల్చరల్, ఒక హ్యూమానిటేరియన్ ఒక బాండ్ మనకు ఉన్నది వాళ్ళతో. అక్కడున్న హిందువులతో వీ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ బాండ్ విత్ దెమ్. అండ్ చారిత్రాత్మక తప్పిదాలు గతంలో జరిగాయి. అది అవునన్నా కాదన్నది బాధాకరం, బట్ జరిగాయి.
ఎవరో స్వార్థానికి ఈ రోజు హిందువులు బలైపోతున్న మాట వాస్తవమే. ఏవైతే ఈ దేశాల్లో ఎక్కడైతే స్వల్ప సంఖ్యలో ఈ రోజు హిందువులు మైనారిటీగా ఉన్నారు, అది ఖచ్చితంగా కొంతమంది స్వార్థంతోనే ఈ రోజు వారి యొక్క బలి జరుగుతోంది అనేది మనం అందరం కళ్ళారా చూస్తూ ఉన్నాం. దానికి ప్రత్యక్ష నిదర్శనం ఏంటంటే గతంలో ఈ దేశాలలో ఉన్న మైనారిటీగా చెప్పబడుతున్న హిందువుల పాపులేషన్ మనం చూస్తే, గణానికాలు చూస్తే మనకు అర్థమైపోతుంది. ఈ రోజు భారతదేశంలో ఉన్న మైనారిటీ ఎంత స్వేచ్ఛగా, యథేచ్ఛగా, ఎంత అద్భుతమైన స్థితిలో క్షేత్రస్థాయి నుంచి పై స్థాయిలో ఉండడం మనం చూస్తూ ఉన్నాం. మరి ఇదే మైనారిటీస్ వచ్చేసరికి హిందువులు ఎక్కడైతే ఈ విభిన్న దేశాలలో, మరీ ముఖ్యంగా ఇక్కడున్న దేశాలలో హిందువుల పరిస్థితి చూస్తే, గణనీయంగా చూస్తే వాళ్ళ ఒక పర్సంటేజ్ మనం చూస్తే చాలు చెప్పేయచ్చు ఈ రోజు ఎంతటి లిబర్టీ ఉంది, వాళ్ళకి ఎంతటి ఫ్రీడమ్ ఉంది అనేది మనం చాలా స్పష్టంగా చెప్పేయచ్చు. ఇంకా వేరే వివరణాత్మకంగా, విశ్లేషణాత్మకంగా కూడా మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రోజు ఇక్కడ మనకు జరుగుతుంది, ఇందాక పుల్లారావు గారు చెప్పారు, ట్రాన్స్ఫరెన్స్ ఆఫ్ పాపులేషన్ అనేది ఈ రోజు మనం స్వాగతించాల్సిన విషయం. మరీ ముఖ్యంగా ఇందాక సాయి గారు కూడా చెప్పినట్టు నేను ఏకీభవిస్తున్నాను. నిన్న కూడా మనం అదే విషయం పట్ల మనం దృఢీకరించాం. ఈ రోజు భారత్ తప్పకుండా ఎక్కడైతే హిందువులు ఉన్నారో, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏ దేశమైనా, ఏ దేశంలో ఉన్నా సంబంధం లేదు, వాళ్ళు మన హిందువులు. మనకు ఒక కల్చరల్ ఒక బాండ్ మనకి వాళ్ళతో ఉండాలి. వాళ్ళు ఎక్కడైనా స్థిరపడచుండొచ్చు గాక, కానీ హిందువులకి ఒకటే దేశం ఉందండి. ఈరోజు ప్రపంచ దేశాలలో అన్య మతాలు తీసుకుంటే మిగతా 2 పెద్ద మతాలకు సంబంధించి అనేక దేశాలు వాళ్ళకు ఉన్నాయి. ఈ రోజు ఏమైనా షెల్టర్ కావాలన్నా కూడా అనేక దేశాలు వారికి ఎక్స్టెండ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ఈ రోజు హిందువుల పరిస్థితి మీరు చూస్తుంటే ఎంత దయనీయమైన పరిస్థితి అంటే, వారికి ఒక దేశం అండగా ఉంది అని చెప్పుకోవడానికి కేవలం భారత్ మాత్రమే ఉంది, ఇంకా ఏ దేశం లేదు వాళ్ళకి. సో దిస్ షుడ్ బి లౌడ్ అండ్ క్లియర్. అండ్ ఈ రోజు forget about geopolitical convenience అండి. we are not bothered about geopolitical convenience any time. ఈ రోజు అమెరికా అంబాసిడర్ వచ్చేసి వారు మీడియేషన్ చేయడం అనేది ప్రతి విషయంలో మన దేశానికి సంబంధించి, మరీ ముఖ్యంగా హిందువులకు సంబంధించి ఈ విషయం ఏదైతే ఉందో ప్రొయాక్టివ్ రోల్ భారత్ తీసుకోవాలి. మిగతా దేశాల ఇంటర్ఫియరెన్స్, వారి యొక్క కన్వీనియన్స్ తో భారత్ నడుచుకోవాల్సిన అవసరం ముమ్మాటికి లేదు. అనేక విషయాలు మనం పరిశీలిస్తే గత 10 సంవత్సరాలు 11 సంవత్సరాలుగా ఈ రోజు భారత్ విశ్వ గురువుగా ఎదిగిన భారత్ మన స్టాండ్ ఏంటో, మనమేంటో ఈ రోజు అనేక దేశాలు స్వాగతిస్తున్నాయి, మన లీడర్షిప్ ని గౌరవిస్తున్నాయి. ఇదే తరుణంలో ఇటువంటి నిజంగా కూడా ఒక ఛాలెంజింగ్ ఆస్పెక్ట్ ఇది చిన్న విషయం కాదు. మనకి చెప్పడానికి 1,30,00,000 మనం చెప్తున్నప్పటికీ కూడా డిప్లొమాటిక్ టైస్ ఇట్లాంటివి అనేక సందర్భాలు కూడా దేశం పరిగణలో తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఛాలెంజెస్ కూడా ప్రభుత్వానికి ఉంటాయి, డిప్లొమాటిక్ రిలేషన్స్. కానీ అన్నిటినీ పక్కన పెట్టి కొద్దిసార్లు మనము బియాండ్ ఆల్ దిస్ అండి, మనం మనసుతో ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇది నిజంగా మనసుతోనే ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇట్స్ నాట్ నెసెసరీ ఆల్ ద టైమ్ వి అప్లై. ఈ రోజు అక్కడున్న ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు అనే దాని మీద, ఈ రోజు మీరు బంగ్లాదేశ్ తీసుకుంటే కూడా ఈ రోజు ఈ ఎలక్షన్స్ ఏవైతే బంగ్లాదేశ్ లో హిందువుల పైన జరుగుతున్న ఈ వరుస హత్యలు కానివ్వండి, దాడులు కానివ్వండి, ఇది కేవలం ఒక లా అండ్ ఆర్డర్ సమస్యగా మనం చూడాల్సిన, ఇది లా అండ్ ఆర్డర్ సమస్య కాదు, ఇది పూర్తిగా కూడా రాష్ట్ర ప్రోత్సాహంతో, ఇప్పుడున్న పాలక ప్రభుత్వ ప్రోత్సాహంతో జరుగుతున్న మైనారిటీ వేధింపులని మనం చూడాల్సిన అవసరం ఉంది. అండ్ అన్నిటికంటే ముఖ్యమైన పరీక్ష ఏంటంటే, ఈ హింస ఆగకపోతే, న్యాయం జరగకపోతే బంగ్లాదేశ్ ఎన్నికలు కేవలం ఒక నాటకంగానే మనం చూడాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ రోజు హిందువుల మీద జరుగుతున్న, హిందువుల భద్రత, అసలైన ప్రజాస్వామ్యం అక్కడ, ఈ రోజు ప్రజాస్వామ్యం అని చెప్పుకుంటున్న బంగ్లాదేశ్ ఈ రోజు ఇది ఒక లిట్మస్ టెస్ట్ అని నేను చెప్తా వాళ్ళకి. ఇట్స్ డెఫినెట్లీ గోన్ బి లిట్మస్ టెస్ట్. సో అలాగే దీపు చంద్రదాస్ కావచ్చు, ఇట్లా సత్యం మాట్లాడిన ఎవరైనా ఎంతటి వాళ్ళనైనా ఈ రోజు ఒక్కరొక్కరిగా వాళ్ళని మానంలోకి నెట్టి రాజకీయ హింస వీళ్ళు చేస్తున్నారు. సో ఖచ్చితంగా ఇటువంటి తరుణంలో డిప్లొమసీ, కాసేపు డిప్లొమసీని మనం పక్కన పెట్టి 100% మానవతా కోణంలో కూడా ఇందాక సాయి గారు కూడా చెప్పినట్టుగా ఆల్టర్నేటివ్ రిలీఫ్ మెజర్స్, మెథడాలజీ మనం ఖచ్చితంగా అవలంబించాల్సిన అవసరం ఉంది. ఇమ్మీడియట్ రిలీఫ్ అనేది ముందు వాళ్ళకు ఒక ఊరట అక్కడున్న హిందువులకు, తర్వాత పరస్పరం అందరితో చర్చించి, మేధావులతో కూడా చర్చించి ఒక మేధోమదనం చేసి వీ కెన్ కమ్ విత్ ఆల్టర్నేటివ్. బట్ ఈ యొక్క పరిణామం ఇప్పుడు చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇమ్మీడియట్ రిలీఫ్. అండ్ టుడే ఆతృతగా వాళ్ళకి ఎవరండి వాయిస్ అక్కడ? బంగ్లాదేశ్ లో ఉన్న హిందువులకు వాయిస్ ఎవరండి? వాయిస్ చేసిన వాళ్ళు కేవలం చిన్న మాటలు అన్న వాళ్ళని కూడా, భగవంతుడు ఒక్కటే అన్న వాళ్ళని కూడా నిర్దాక్షిణ్యంగా చంపేస్తున్న తరుణంలో ఈ రోజు హూ ఆర్ ద వాయిస్? అక్కడ ఎవరు వాళ్ళ పక్షాన నిలబడినా కూడా వాళ్ళు బతికే అవకాశం లేదు.
దారుణంగా హింసించే అవకాశం మనకు కనబడుతోంది. మీడియాకి వాయిస్ లేదు. ఎవరైతే సమర్థించి ఇటువంటి వాటిని ఖండించినా వాళ్ళకి అక్కడ ఆస్కారం లేనప్పుడు ఖచ్చితంగా వాయిస్లెస్ హిందూస్ ఇన్ బంగ్లాదేశ్ కోసం భారత్ చాలా స్ట్రాంగ్ గా ఈ రోజు నించాల్సిన అవసరం ఉంది. ఇది కేవలం అక్కడే కాదు, ఇది పూర్తిగా ప్రపంచ దేశాలకు కూడా మా వాళ్ళ మీద చెయ్యేస్తే మేము ఊరుకోము అనే ఒక స్ట్రాంగ్ మెసేజ్ కూడా భారత్ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వాళ్ళకి మనోధైర్యం ఇవ్వాల్సిన బాధ్యత, నైతిక బాధ్యత. స్ట్రాంగ్ మెసేజ్ అంటే మనం యాక్షన్, మిలిటరీ యాక్షన్ తీసుకోలేం. మిలిటరీ యాక్షన్ వరకు కాకుండా ఇంకా పూర్తి డిప్లొమాటిక్ టైల్స్ ని, డిప్లొమసీని పూర్తిగా కూడా దాన్ని ఇంకా అంతే మనకేం చెడిపోలేదు. ఇంకా మాటలు లేని పరిస్థితి ఈ రోజు ఏం లేదు. ఈ రోజు చర్చలకు ఆహ్వానం పంపించి తప్పకుండా కూడా ఈ రోజు అక్కడ ఉన్న హిందువులను సేఫ్ గార్డ్ చేసే పరిస్థితి ఉంది. అలాంటి ప్రాతినిధ్యం కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇట్స్ వీఆర్ నాట్ కాలింగ్ ఫర్ మిలిటరీ యాక్షన్, బట్ ఇఫ్ నీడ్ బి భారత్ షుడ్ బి ప్రిపేర్డ్ ఫర్ ఇట్ టు ప్రొటెక్ట్ హిందూస్. అంటే ఎందుకంటేనండి ఇంకా కోజీగా, ఇంకా కంఫర్టింగ్ గా మనం మాట్లాడలేం. అక్కడ మన వాళ్ళు చచ్చిపోతున్నారు. వాళ్ళు మనవాళ్ళు మన దేశానికి సాయి గారు ఏదో చెప్పాలనుకుంటారు. సాయి గారు, మీరు ఇందాక అన్నారు మిలిటరీ యాక్షన్ తీసుకోలేము అని మీరు అన్నారు కదా. యాక్చువల్లీ నా పాయింట్ ఏంటంటే, డొనాల్డ్ ట్రంప్ ఉన్నాడండి, నైజీరియాలో క్రిస్టియన్స్ మీద అటాక్స్ జరుగుతున్నాయి, అమెరికా ఇంటర్వ్యూన్ అవుతుంది అని డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చాడు, వార్నింగ్ ఇచ్చాడు. అవును. ఓకే, ఇజ్రాయెల్ పక్కనున్న దేశాల మీద యూదుల మీద దాడులు జరుగుతూ ఉంటే డైరెక్ట్ ఆపరేషన్స్ ఎన్నో చేసింది. నేను పేర్లు చదువుతాను ఆపరేషన్స్ పేర్లు. ఆపరేషన్ ఎజ్రా, ఆపరేషన్ మోసెస్, ఆపరేషన్ జోషువా, ఆపరేషన్ సాలమాన్, ఆపరేషన్ రాత్ ఆఫ్ గాడ్. రకరకాల ఆపరేషన్స్ చేశారు జ్యూస్ విషయంలో, ఇజ్రాయెల్ చేసింది. సో ఇస్లాం చెప్పనక్కర్లేదు, ఎక్కడైనా సరే ఇస్లాం ఉమ్మా ఉంది. బేసికల్లీ హిందూ పొలిటికల్ ఐడియాలజీ మనకు లేకపోవడమే చాలా పెద్ద సమస్య అయిపోయింది. పాలస్తీనా అంటే ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ ముస్లిం ఉన్నా పాలస్తీనా గురించి మాట్లాడతాడు, జెండాలు పట్టుకుంటారు, ర్యాలీలు చేస్తారు. అదే హిందూ చేస్తే మతోన్మాదం అంటారు. ప్లీజ్ గివ్ మీ 2 minutes. అసలు ఈ మత రాజకీయం అనే ఒక రాంగ్ నోషన్ ఉంది చూసారు, దాన్ని డిస్మాంటిల్ చేయడానికి ప్లీజ్ గివ్ మీ 2 minutes ఆఫ్ ఆపర్చునిటీ. చెప్పండి. సో మత రాజకీయం అంటారు చూసారా, నేను విత్ ప్రూఫ్స్ చెప్తాను. మత రాజకీయము కోసమే మతాలు ఎలా పనిచేస్తున్నాయో మీరు ఇతర మతాలు చూస్తే అర్థమవుతుంది. క్రిస్టియానిటీ పుట్టినరోజు నుంచి ఇప్పటి వరకు వాళ్ళ దానికి సంబంధించి మీరు ప్రతి దాంట్లో వాళ్ళ మత విస్తరణే వాళ్ళ కాంక్ష, అంటే రాజ్య విస్తరణ, మత విస్తరణ రెండు సైమల్టేనియస్ గా జరుగుతాయి. గాస్పెల్ ఎక్కడికైనా వెళ్ళి చెప్పాలి, ఎవాంజలిజం అనేది వాడి భర్త డ్యూటీ అంటుంది. ఓకే, సో ఎక్కడైనా సరే ఇప్పుడు మీరు భారతదేశంలో కానీ ఎక్కడైనా కానీ రిలీజియస్ ఫ్రీడమ్ కి వ్యతిరేకంగా, అంటే మత ప్రచారానికి వ్యతిరేకంగా ప్రభుత్వాలు ఏవైనా చట్టాలు తీసుకొస్తే డైరెక్ట్ వైట్ హౌస్ ఇంటర్వ్యూన్ అవుతుంది. చట్టాలు ఉన్నాయి, ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ యాక్ట్ ఉంది. ఓకే, ఇస్లాం కి సంబంధించి ఉమ్మా అంటారు వాళ్ళు. అంటే ఇప్పుడు మీరు చూస్తే దారుల్ ఇస్లాం, దారుల్ హర్బ్, ఈ ఇస్లాంలో ఉన్న పదాలు రెండు. దారుల్ ఇస్లాం అంటే ఇస్లామిక్ స్టేట్ అని అర్థం, అంటే ఇస్లామిక్ రాజ్యం ఉన్నటువంటి సుభిక్షమైనటువంటి ప్రాంతంగా వాళ్ళు చూస్తారు. దారుల్ హర్బ్ అంటే ల్యాండ్ ఆఫ్ వార్, అక్కడ ఇస్లామేతరులు పరిపాలన జరుగుతోంది, మనం యుద్ధం చేయాలి. ఈ కాన్సెప్ట్స్ ఉన్నాయి, దట్ ఈస్ దేర్ ఇన్ దేర్ స్క్రిప్చర్స్. సో ఇప్పుడు నేనేం వాటి తప్పు అనట్లేదు, నేను వాళ్ళు చెబుతున్నది ఇది అని చెప్తున్నాను నేను. బట్ హిందువులకు వచ్చేసరికి ఏంటంటే మనం దాన్ని అసలు ఈ మత రాజకీయము అనే మాట అనగానే మనం పూర్తిగా డిఫెన్సివ్ అయిపోతాం. సో ఇజ్రాయెల్ కానివ్వండి, లేకపోతే యూదులు ఉన్నారనుకోండి, వాళ్ళు ఒక మాట చెప్తారు సార్, ఇజ్రాయెల్లో వాళ్ళు నెవర్ అగైన్ అనేది వాళ్ళ ఫిలాసఫీ. ఒక్కసారి హాలోకాస్ట్ జరిగిందంటే ఇంకొకడు చేయకూడదు అనేది వాళ్ళు పాలసీ పెట్టుకున్నారు. జాఖోర్ అనే ఒక పదం ఉంటుంది హిబ్రూలో. జాఖోర్ అంటే ఏంటంటే రిమెంబరెన్స్. నీ మీద దాడి జరిగిందా యూదుల మీద, దాన్ని గుర్తుంచుకో, దాన్ని రికార్డ్ చేయి, డాక్యుమెంట్ చేయి, పుస్తకాలు రాయి, సినిమాలు ది, ఏదైనా చేయి, కానీ దాన్ని గుర్తుంచుకునేలాగా చేయాలి. ఇప్పుడు చూస్తే యునైటెడ్ నేషన్స్ హాలోకాస్ట్ రిమెంబరెన్స్ డే చేస్తుంది. రిమెంబరెన్స్ డే గుర్తుంచుకునే రోజు అది హాలోకాస్ట్ ని. సో ప్రతిదీ పొలిటిసైజ్ చేశారు ఆ మతాలకు సంబంధించి. భారతదేశం విషయానికి వచ్చేసరికి, హిందువుల విషయానికి వచ్చేసరికి పొలిటిసైజ్ అనగానే తప్పంటాం మనం. సో ఇది మిలిటరీ యాక్షన్ కి వెళ్ళాలంటే వెళ్ళాలి, ఎందుకు వెళ్ళకూడదు మిలిటరీ యాక్షన్ కి? మనం నిజంగానే బంగ్లాదేశ్ లో కనుక హిందువుల పైన దాడులు జరిగితే మేము విల్ హ్యావ్ టు ఇన్వాల్వ్ అని, మనం ఇంటర్వ్యూన్ అవ్వాల్సి వస్తుంది అని చెప్పలేని పరిస్థితుల్లో మనం ఎందుకు ఉండాలి? ఎందుకు చెప్పట్లేదు మరి అలా?
That is the ఈ problem. ప్రభుత్వం ఇందాక మోడీ ప్రభుత్వం మనకి ఏంటంటే మళ్ళీ మనం చెప్పలేకపోతే ఇంకా geographical boundaries మోడీ తోనే ప్రభుత్వమే ఉండిపోయాం. చెప్పలేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వాలు లేకపోతే మమతా బెనర్జీ లాంటి వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయగలవా? సర్కార్ కిసి కా భీ హో, సిస్టమ్ హమారా హీ చల్తా హై. ఈ రోజుకి కూడా అదే నడుస్తోంది. సో పాలసీల్లో మార్పులు రావాలి. దట్ ఈస్ వాట్ నా ఆవేదన కూడా. అఫ్ కోర్స్ ఎస్, షేక్ హసీనా ప్రభుత్వం ఉన్నప్పుడు గానీ అంత మనం ఈవెన్ మన భారతదేశము ప్రభుత్వం ముఖ్యంగా మోదీ గారు ప్రధాని అయిన తర్వాత సుష్మా స్వరాజ్ గారి నేతృత్వంలో ఆమె విదేశాంగ శాఖ మంత్రిగా ఉన్నప్పుడే ఢాకాలో అక్కడ చాలా టెంపుల్స్ కి డబ్బులు ఇచ్చాము, మనం నిధులు ఇచ్చాము. ఒక టెంపుల్ ని పూర్తిగా రివైవ్ చేశాం మనం. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే మిలిటరీ ఇంటర్వెన్షన్ ఎందుకు ఉండాలంటే కేవలం హిందూ కాజ్ కోసమే కాదు. ఇంకొక పాయింట్ ఉంది ఇక్కడ. బంగ్లాదేశ్ వార్ టైంలో 1971 బంగ్లాదేశ్ వార్ టైంలో భారతదేశము ప్రభుత్వము బంగ్లాదేశ్ కి ముఖ్యంగా ఈ ముక్తి బాహినికి ముజిబుర్ రెహమాన్ లేదా అక్కడ ఉన్నటువంటి బంగ్లాదేశ్ ఉద్యమకారులకు సంబంధం సపోర్ట్ చేసిన టైంలో ఏవేవైతే బంగ్లాదేశ్ ఉద్యమానికి కారణంగా నిలిచాయో, అంటే స్ఫూర్తి కేంద్రాలుగా నిలిచాయో, ఆ స్ఫూర్తి చిహ్నాల్ని ధ్వంసం చేస్తున్నారు ఇప్పుడు ఇవి మొహమ్మద్ యూనస్ వచ్చిన తర్వాత. ఫర్ ఎగ్జాంపుల్ ఛాయ్నాట్ అనే ఒక ఆర్గనైజేషన్ ఉంది. రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి ఉత్సవాలు నిర్వహించకూడదు అని పాకిస్తాన్ ప్రభుత్వం, అప్పటి పాకిస్తాన్ ప్రభుత్వం నిషేధాజ్ఞలు విధించింది. దానికి వ్యతిరేకంగా పుట్టినటువంటి సంస్థ ఛాయ్నాట్. అది బంగాల్ ఉద్యమంలో ముఖ్యంగా బంగ్లాదేశ్ వేర్పాటు ఉద్యమంలో కీలక పాత్ర వహించింది. ఇవాళ ఛాయ్నాట్ ఆ కార్యాలయం పైన దాడి జరిగింది, నిప్పు పెట్టారు మొన్న. ఓకే, ఇంకోవైపు సత్యసేన్ అండ్ రణేష్ దాస్ గుప్తా అనే నవలా రచయితలు స్టార్ట్ చేసినటువంటి ఒక సంస్థ ఉంది, ఉడిచి శిల్పి గోష్ఠి అని. దానిపైన విధ్వంసం చేశారు. అండ్ ఇండియాకి సపోర్ట్ చేస్తున్నటువంటి పత్రికల మీద దాడులు చేశారు. భారత్ కి సపోర్ట్ చేసేటువంటి శక్తులు అన్ని వ్యవస్థల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. అటు పాకిస్తాన్ కమిషన్ హై కమిషన్ ఉంది బంగ్లాదేశ్ లో, ఢాకాలో. పాకిస్తాన్ హై కమిషన్ లో అఫీషియల్ గా ఐఎస్ఐ వింగ్ ఏర్పాటైంది. సో పాకిస్తాన్ ఇంటర్వీన్ అవుతుంది కాబట్టి, పాకిస్తాన్ ఇంటర్వెన్షన్ పెరిగిపోయింది కాబట్టి భారత్ డెఫినెట్ గా మిలిటరీ యాక్షన్ తీసుకోవచ్చు. బికాస్ పాకిస్తాన్ ఇంటర్వెన్షన్ మనం ఎలా ఒప్పుకుంటాం? మీరు అలా చూసినా కూడా వీ హ్యావ్ ఎవ్రీ రైట్ టు ఇంటర్వీన్ మిలిటరీ పరంగా కూడా. బట్ ఎస్, మీరు అన్నట్టుగా మళ్ళీ ఇవన్నీ రావాలి అని అంటే ఫస్ట్ పాలసీ పరంగా ఉండాలి. దాంట్లో రిపర్కేషన్స్, ఒకసారి దాడి చేస్తే ఏమవుతుందో ఇంకోటో మళ్ళీ మనం ఆ డిఫెన్సివ్ ధోరణి, మనం అగ్రెసివ్ గా ఉండం కదా. బంగ్లాదేశ్ ఉద్యమం టైంలో నిజంగా 93,000 మంది సైన్యం, పాకిస్తాన్ కి సంబంధించిన సైన్యం, జనరల్ నియాజీ నేతృత్వంలో సైన్యం సరెండర్ ప్రకటించారు సార్. సరెండర్ ప్రకటించినప్పుడు మనం ఒక ఇంచు భూభాగం కూడా అడగలేదు. మనం ఏదో కొన్ని చిన్న గ్రామాలు అటు ఇటు ఏదో అదలా బదలా చేసుకున్నాం అంతే. 1965 వార్ లో పాకిస్తాన్ తో గెలిచాము, కానీ అప్పుడు హాజీపీర్ పాస్ ని వదులుకున్నాము. మన సైన్యం సాధించినటువంటి హాజీపీర్ పాస్ వదిలేసాము. లాహోర్ ని కైవసం చేసుకున్నాము, వదిలేసాము. బట్ ఎవ్రీ టైం ఇది రిపీట్ అవుతూనే ఉంది. ఇజ్రాయెల్ నెవర్ అగైన్ అనే ఏదైతే పాలసీతో ఉందో అట్లాంటి పాలసీలోకి భారత ప్రభుత్వం వెళ్లిన రోజు నిజంగా ఇవి మళ్ళీ రిపీట్ కావేమో అని నా అభిప్రాయం. అట్లీస్ట్ డిఫెన్సివ్ ధోరణిలో ఉన్నా కానీ బంగ్లాదేశ్ లో ఉన్న హిందువుల్ని మనం తెచ్చుకుందాం రండి అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇస్తే వస్తారు చాలా మంది. సరే, వాళ్ళు రాగానే మన దగ్గర ఏమైతుంది, మనం ముస్లింలను వద్దన్నారు, మీరు హిందువులను తీసుకుందామంటున్నారు, ఇదేం అన్యాయం అని చెప్పేసి పెద్ద గొడవ కాగానే మళ్ళీ మనం ఆపేస్తాం. ముస్లింలు వద్దన్నారంటే ముస్లింలు అక్కడ ఇస్లాం అధికార మతం ఉంది కదా, వాళ్ళేమో ఇబ్బందులు ఎదుర్కోవట్లేదు కదా. షాహీన్ బాగ్ టైంలో జరిగింది అదే కదా. 2019 డిసెంబర్ నెలలో మనం సిఐఏ చట్టాన్ని తీసుకొచ్చారు. దాని రూల్స్ ఎప్పుడు ఫ్రేమ్ చేశారు? 2024 రూల్స్ ఫ్రేమ్ చేశారు. ఎందుకు? షాహీన్ బాగ్ తోటి పెద్ద అల్లర్లు జరిగి ఇదంతా ఉద్యమం జరిగేసరికి మేము ఇప్పుడు అప్పుడే ఇంప్లిమెంట్ చేయం, 18 నెలలు ఆగుతున్నామని చెప్పి అమిత్ షా ప్రకటించారు. 2024 జనవరిలో రూల్స్ ఫ్రేమ్ చేశాం మనం ఎలక్షన్స్ కి ముందు. యూ మస్ట్ బి రిమెంబర్, మీకు గుర్తుండి ఉంటుంది నాకు తెలుసు కదా. దిస్ ఇస్ ద ప్రాబ్లం. మనము ఎప్పుడు కూడా నేను ఈ రోజున్న మోదీ ప్రభుత్వం మాత్రమే చేయగలదు కాబట్టే ఈ మాట అనేది. ఇంకెవరు చేయలేరు, ఎవరు చేయలేదు. జాతీయవాద ప్రభుత్వం అన్నా ఈ రోజు నిర్ణయం తీసుకోగలదన్న ధైర్యం ఉంది కాబట్టి ఈ మాట మనం మాట్లాడగలుగుతున్నాం. ఇంకా మిగతా అక్కడి ప్రభుత్వం వదిలిపెడుతుందా? 1.3 కోట్ల మందిని వదిలిపెడతారా వాళ్ళు? సరే, వదిలిపెట్టకపోవచ్చు. అట్లీస్ట్ కొంతమంది స్వచ్ఛందంగా వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే వస్తారేమో సార్. స్వచ్ఛందంగా అంటే బార్డర్స్ క్లోజ్ చేసిన తర్వాత కష్టం కదా. బార్డర్స్ అనే కాదు, ఇలాగైనా కావచ్చు, కొంతమంది రావాలనుకునే వాళ్ళు వస్తారు కావచ్చు. అట్లీస్ట్ వాళ్ళకైనా మానవతా సాయం చేస్తారు. ఇంకోటి, పోనీ మనం తీసుకురాలేదు, మీరు చెప్పిన లాజిస్టికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకుందాం. నేను ఇంకోటి అడుగుతున్నాను,
ఇప్పుడు ఒక నూపూర్ అంటే శర్మ మీకు చేత కాకపోతే ఇక్కడ రండి అని చెప్పొచ్చు అంతే. మీకు అదే, ఒక నూపూర్ శర్మ హిందువుల్ని సరిగ్గా చూసుకోవడం చేత కావట్లేదు, ఎందుకంటే 30% పాపులేషన్ 8% తగ్గింది కాబట్టి మా దగ్గర పంపించండి మేము చూసుకుంటాం. కొద్దిమంది నేను 4-5 రోజుల క్రితం పెడితే ఫేస్బుక్ కామెంట్స్ డిఫరెంట్ గా వచ్చాయి. ఈ 130 కోట్ల మందికి మనం జాబులు కల్పించలేకపోతున్నాం. అరే 130 కోట్ల మందిలో ఇప్పుడు అక్రమంగా అస్సాంకు వలస వచ్చిన వాళ్ళు ఉన్నారు, బంగ్లాదేశీలు. బీహార్ లో కిషన్ గంజ్ జిల్లా 72% ముస్లిం పాపులేషన్ ఎట్లా అయింది? బంగ్లాదేశ్ నుంచి వలస వస్తేనే కదా. రోహింగ్యాలు వస్తున్నారు, ఎవరెవరో వస్తున్నారు, పాపం సఫర్ అవుతున్న వాళ్ళు వస్తే తప్పేంది? అవును, మన దగ్గరికి నేపాలీలు వస్తున్నారు, బంగ్లాదేశీలు అక్రమంగా. అస్సాంలో అసలు మొత్తం జిల్లాలే మారిపోయింది, అందుకనే అక్కడ ఎన్ఆర్సీ పెట్టింది కదా. నేను జైపూర్ దగ్గర ఒక ఆర్గనైజేషన్ రన్ చేస్తారు హిందూ రెఫ్యూజీస్ కోసమని, హిందువులు శరణార్థులుగా ఇప్పుడు పాకిస్తాన్ నుంచి వస్తున్న వాళ్ళ కోసమని రన్ చేస్తున్నటువంటి ఒక ఆర్గనైజేషన్ ఉంది, నిమిత్తేకమని. వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు ఏం చెప్తారంటే, హిందువులు అక్కడ నుంచి వచ్చే వాళ్ళు ఉంటే వాళ్ళకి వీళ్ళు సాయం చేస్తారు, లీగల్ సహాయం కావచ్చు, అన్ని రకాలుగా. సో వాళ్ళు ఇక్కడికి వస్తే ఫస్ట్ ఇక్కడికి రాగానే ఏం చేయాలంటే వాళ్ళ పాస్పోర్ట్ ని లోకల్ పోలీస్ స్టేషన్ లో సరెండర్ చేయాలి. వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళు ఎక్కడికి పోకుండా ఆ పర్టికులర్ ఏరియాలోనే అక్కడే ఉండాలి. కొంతకాలానికి వాళ్ళకి నేచురల్ గా వచ్చే సిటిజన్షిప్ నేచురల్ గా వస్తుంది వాళ్ళకి కొంతకాలానికి టెక్నికల్ గా. సో వాళ్ళకి వాళ్ళ ఆలనా పాలన చూసుకోవడం, వాళ్ళకి కావాల్సినవి చూసుకోవడం కోసం చాలా ఖర్చు అవుతుంది. ఆ ఆర్గనైజేషన్ వాళ్ళు డొనేషన్స్ ఫండ్స్ రైజ్ చేసి వీళ్ళ బాగోగులు చూస్తున్నారు. ఇట్లా ఒక 2-3 ఆర్గనైజేషన్స్ పనిచేస్తున్నాయి. ఈవెన్ ఢిల్లీలో పనిచేస్తున్నాయి, జైపూర్ లో ఇట్లాంటి ప్లేసుల్లో పనిచేస్తున్నాయి. నేను అడుగుతున్నాను, ఈ రోజు బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి ముస్లింలకి, మయన్మార్ నుంచి వచ్చినటువంటి రోహింగ్యాలకి ఆధార్ కార్డులు వచ్చాయి, ఓటర్ ఐడీలు వచ్చాయి, వాళ్ళు ఓట్లను ప్రభావితం చేస్తున్నారు. నిజానికి వాళ్ళ ఓటు బ్యాంక్ గా మారిపోయారు కొన్ని పార్టీలకి. అండ్ వాళ్ళు ఫుట్బాల్ టీమ్స్ ఇక్కడే మన హైదరాబాద్ లోనే ఉన్నాయి రోహింగ్యాలకు సంబంధించి. ఎలా ఉంటున్నారండి వాళ్ళు ఓటు బ్యాంక్ ఎలా అయ్యారు? పాపం పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి హిందువులు మాత్రం ఓటు బ్యాంక్ గా ఎలా ఉండరు? వాళ్ళకు ఆధార్ కార్డు రావాలన్నా, ఓటర్ ఐడి రావాలన్నా నేచురల్ సిటిజన్షిప్ ప్రాసెస్ లో ఎందుకు ఉండాలి? సో అంటే ఇక్కడ ఏంటంటే మనమేమో పూర్తి మీరు ఇందాక చెప్పింది కూడా అదే, అసలు లీగల్ గా మనము వాళ్ళతోటి ఉండే చాలా అంశాలని మనం పరిగణలోకి తీసుకుని, మనం చాలా పక్కడ్బందీగా ప్రాపర్ గా మనం మోరల్ ఇష్యూస్ ని కూడా పరిగణలోకి తీసుకుని మాట్లాడుతున్నాం. ఇవేవీ లేకుండా డైరెక్ట్ గా 71 వార్ టైంలో బోరంత మంది లోపలికి వచ్చారు, అస్సాం మొత్తం ఆక్యుపై చేశారు. ఆ బద్రుద్దీన్ అజ్మల్ అనేటువంటి ఎంపీ అయిపోయాడు డైరెక్ట్ గా. అవును. ఒకటి భరత్ గారు ఆ రోజు మనం రాజ్యాంగకర్త డాక్టర్ అంబేద్కర్ గారే అనేక సందర్భాల్లో వారు చెప్పారు, దేని వల్ల ఈ దేశానికి ముప్పు ఉంటుంది అనేది చాలా స్పష్టంగా వారు ఒపీనియన్ అప్పుడే చెప్పారు. ఈ రోజు భారతదేశం అంతా కూడా, ఇంక్లూడింగ్ ఇక్కడున్న మైనారిటీస్ కూడా అంబేద్కర్ గారు చెప్పింది చాలా ప్రామాణికంగా భావిస్తారు. అలాంటి అంబేద్కర్ గారే చాలా విషయాలు చెప్పారు, కానీ సెలెక్టెడ్ గా ఆయన చెప్పినవి కొంతవరకే చెప్పుకుంటూ మిగతా చాలా విషయాలు దేశానికి సంబంధించి, దేశ ఔన్నత్యానికి సంబంధించి చాలా విషయాలు సెలెక్టెడ్ గా వదిలేసే ఇది మనం చూస్తూ ఉన్నాం. అనేక మంది ఇక్కడ ఆయన చెప్పిన మాటల్లోనే వారు చాలా విషయాలు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ రోజు మరి మిలిటరీ చర్య అవసరమా అంటే నేను ఒకటే అంటానండి, ఈ రోజు వీ హ్యావ్ ఆల్ దట్ కెపాసిటీ. మనం డెఫినెట్ గా విశ్వగురు అనే ఒక దీంతో ముందుకెళ్తున్నాం, ఊరికేనే కాదు. వీ హ్యావ్ ఆల్ దట్ కెపాసిటీ. అండ్ ఈ రోజు సెక్యులర్ ముసుగులో సెక్యులరిజం వాజ్ నెవర్ కాయిన్డ్. ఆ రోజు కాన్స్టిట్యూషన్ ఇచ్చేసినప్పుడు కూడా సెక్యులర్ అనే పదం ఎప్పుడు రాలేదు. అది ఎలా వచ్చిందో మన అందరికీ తెలిసిన విషయమే. కానీ ఈ రోజు వై షుడ్ బి కీప్ సైలెంట్? మనం ఎందుకు సైలెంట్ గా ఉండాలి? మనం ఎందుకు మౌనంగా ఉండాలి? మన మౌనం నిజంగా కూడా హానికరం అని నేను చెప్తాను. ఈ రోజు మనం ప్రపంచ దేశాలకో ఎవరికో మనం భయపడాల్సిన అవసరం ఖచ్చితంగా లేదు. ఎప్పుడు కూడా భారత్ లాంటి దేశం, ధర్మాన్ని అనుసరించే ఈ దేశం, ధర్మానికి నిబద్ధతతో ధర్మం కోసమే పనిచేస్తున్న ఇటువంటి దేశం, ధర్మబద్ధంగా మనం ఆలోచిస్తున్నాం. ఈ రోజు అక్కడున్న హిందువుల గురించి మనం ఏదైతే మాట్లాడుతున్నామో ఇవన్నీ కూడా అక్షర సత్యాలు. ఆ రోజు మీరు ఇందాక అన్నట్టుగా కూడా ఎవరైతే అంతమంది సైనికులు వాళ్ళ రక్తాన్ని చిందించి ఆ రోజు బంగ్లాదేశ్ కి భిక్ష పెట్టారు, ఇందాక అన్నట్టుగా కూడా ఒక భస్మాసుర స్టోరీ లాగానే అయిపోయింది ఇది. వాళ్ళకి అనర్హులకి ఎలాంటి వరాలు ఇవ్వకూడదు అనేది, అనర్హుల కోసం మనం ప్రాణత్యాగం చేసాం, అలాంటి వాళ్ళ కోసం మనం ప్రాణత్యాగం చేసాం, మన సైనికులు ప్రాణత్యాగం చేశారు. ఈ రోజు ఆ శక్తి, వాళ్ళ ఒక చర్యతోనే ఈ రోజు ఈ దేశం బతుకుతుందని వాళ్ళు మర్చిపోకూడదు. ఒకవేళ మర్చిపోతే వాళ్ళకి మళ్ళీ వారికి అది మళ్ళీ హిస్టరీ రిపీట్స్, వాళ్ళకి జ్ఞాపకం చేసే పరిస్థితి ఈ రోజు వస్తుంది. ఎందుకంటే ఈ రోజు ఆ రోజు వాళ్ళ కోసం చేశారు, ఈ రోజు ఆ దేశంలో ఉన్న మన వాళ్ళ కోసం మనం చేస్తాం.
ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంది దీంట్లో. అండ్ ప్రపంచానికి కూడా ఇట్ షుడ్ బి ఎ లౌడ్ అండ్ క్లియర్ మెసేజ్. ఇందాక మనం చెప్పుకుంటున్నాం జ్యూస్ గురించి, మనం చెప్పుకుంటా ఉన్నాం. ఈ రోజు ఇదే రకంగా అమెరికాకి ఇలాంటి సంక్షోభం వస్తే అమెరికా సైలెంట్ గా ఉండదు. అమెరికా ఖచ్చితంగా స్టాండ్స్ తీసుకుంటుంది. ఆ రోజు ఏ దేశం పర్మిషన్ అడగదు, ఎవరి కోసం వెయిట్ చేయదు, ఏ యుఎన్ కోసం వెయిట్ ఆశ్చర్యకరం చేయదు. ఏంటంటే ట్రంప్ ఎన్నికల ప్రచారంలో నేను బంగ్లాదేశ్ లో హిందువుల్ని రక్షిస్తా అని చెప్పాడు. ఈ 10 రోజుల్లో ఒక్క స్టేట్మెంట్ అన్న ట్రంప్ నుంచి రాలే. అంటే ట్రంప్ ఎంత మోసకారి. అప్పుడు అమెరికా ద్వంద్వ వైఖరి భారతీయుల ఓట్లు, ఎందుకంటే కమలా హ్యారిస్ ఇండియన్ ఒరిజిన్ ఉమెన్, అది కాకుండా మెజారిటీ భారతీయులు హిందువుల్ని రక్షిస్తా, భారతదేశంతో మంచి రిలేషన్షిప్ పెంచుకుంటా అంటే ట్రంప్ కోటేస్తే ఇవాళ ట్రంప్ ఆసిమ్ మునీర్ను పొగుడుతున్నాడు. ఇవాళ నిన్న కూడా పొగిడాడు, ఆసిమ్ మునీర్ను పొగుడుతున్నాడు. ఇక జీవితంలో నేను నమ్ముతారా ట్రంప్? జీవితంలో భారతదేశం భారతీయులు నమ్ముతారా? సరే కానీ నీకు ఇదే లాస్ట్ టర్మ్లే, సెకండ్ టర్మ్ మించి ప్రెసిడెంట్ కాడు. కానీ ట్రంప్ చేసినంత నమ్మక ద్రోహం భారతీయుల్ని లేకపోతే హిందువుల్ని మరెవ్వరూ చేయలేదని నేనంట. నువ్వు చైనా కంటే ఎక్కువ టారిఫ్ 50% విధించావు. నువ్వు హిందువులు, బంగ్లాదేశ్లో హిందువులను నేను రక్షిస్తా అని చెప్పావు. ఏది స్టేట్మెంట్? ఒక్క స్టేట్మెంట్ అని ఇచ్చాడా? పైగా అక్కడ షేక్ హసీనా వాజేదను పదవి చిత్రాలు చేసి ఇప్పుడు యూనిస్ నడవడానికి ఈయన కారణం. పదే ఒక 4 సార్లు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ని పొగిడాడు ఆసిమ్ మునీర్. నిన్న కూడా అద్భుతమైన ఫీల్డ్ మార్షల్ అని చెప్పి. సో ఇంతకంటే ఆపర్చునిస్టు, ఇంతకంటే ఏమంటారు నమ్మక ద్రోహి భారతదేశం పట్ల లేకపోతే హిందువులకు అత్యంత నమ్మక ద్రోహం చేసిన వాడు ఎవడంటే డొనాల్డ్ ట్రంప్. వాస్తవం. ఈ రోజు మిలిటరీ ఇంటర్వెన్షన్ కూడా మనం ఒక వ్యూహాత్మక అవసరంగానే చూడాల్సిన పరిస్థితి ఉందండి. ఇంకొకటి, మన హిందువులకు సంబంధించిన విషయాల్లో ఏ దేశానికి కూడా వాళ్ళకి జోక్యం ఉండకూడదు అనేది నా ప్రగాఢమైన చెప్తుంది. ఎందుకంటే ఈ రోజు ఆ స్టాన్స్ తీసుకుంటే, ఇందాకే సాయి గారు చదివి వినిపించారు, ఈ రోజు ప్రపంచ దేశాల ముందు పెట్టి అధికారం మనకు ఉంది. ఏమయ్యా మీరు చేశారు కదా, మీరు చేస్తే ఒకటి మేము చేస్తే ఒకటి అని. మీ వాళ్ళ కోసం మీరు చిత్తశుద్ధితో మీరు కాపాడుకుంటున్నప్పుడు, మీరు యుద్ధాలే చేస్తున్నప్పుడు, మీరు మనుషుల్నే ఇచ్చేస్తున్నప్పుడు, మేము మా హిందువుల కోసం ఈ రోజు ఎవరైతే హిందువులు, వీళ్ళకి ఇన్ని దేశాలు ఉన్నాయి, వీళ్ళకి ఒకటే దేశం భారతదేశం. కాబట్టి ఈ దేశాల్లో హిందువుల కోసం మనం ఈ స్టాండ్ ఖచ్చితంగా నేనైతే ఈ అవకాశాన్ని తప్పకుండా సద్వినియోగం చేసుకోవాలనేది నేను అనుకుంటున్నాను. ఈ స్టాండ్ ని మనం అసలు ఏ కోసారైనా వదలకూడదు భరత్ గారు. ఖచ్చితంగా భారత్ స్టాండ్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇట్స్ లౌడ్ అండ్ క్లియర్ మెసేజ్. హిందువుల మీద చేస్తే భారత్ లోనే కాదు, భారత్ ఇతర దేశాల్లో కూడా హిందువులు ఎక్కడైనా ఉంటే వారి మీద చేస్తే భారత్ ఊరుకోదు అనేది ఒక లౌడ్ అండ్ క్లియర్ మెసేజ్ వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎస్, హిందూ దేశం అంటే ఖచ్చితంగా హిందూ దేశమే. ఈ అఖండ భారత్ ఏదైతే అఖండ భారత్ లో ఉన్న ఈ దేశాల్లో ఉన్న హిందువులు ఎవరున్నా కూడా తప్పకుండా భారత్ వాళ్ళతో నించుంటుంది. అవసరమైతే మిలిటరీ ఇంటర్వెన్షన్ కూడా వెనకాడదు. ఎందుకంటే మిలిటరీ ఇంటర్వెన్షన్ ఇట్స్ నాట్ ఓన్లీ మనం ఏదో ఫ్యాన్సీగా చెప్పుకుంటున్న మాట కాదు. ఈ రోజు మన సరిహద్దులకు సంబంధించి స్థిరత్వం కోసం తప్పకుండా ఒక వ్యూహాత్మకమైన అవసరంగా కూడా భారత్ దీన్ని చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ రోజు మీరు చూస్తే మన అస్సాం సీఎం గారు కూడా ఇటువంటి ఒక మాట వారు అనడం జరిగింది. వారు ఏమన్నారంటే, మెడిసిన్స్ తో క్యూర్ అవ్వకపోతే ఖచ్చితంగా సర్జరీ చేయాల్సిందే. ఒకవేళ భారత్ అటువంటి నిర్ణయాలు తీసుకుంటే ఖచ్చితంగా ఒక సర్జరీ చేయాల్సిన అవసరం పడితే తప్పకుండా భారత్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ రోజు మనకి శర్మ గారు కూడా, మరి ఎవరైతే అస్సాం సీఎం గారు కూడా అక్కడ ఉన్న బంగ్లాదేశీలు పంపిస్తే చాలైనా ఎగ్జాక్ట్లీ సార్. అక్కడ 1 కోటి మందికి పైగా బంగ్లాదేశీలు వచ్చి ఆ ఏయుడిఎఫ్ అనే బద్రుద్దీన్ అజ్మలు అంతా బంగ్లాదేశీల వల్ల గెలిచింది. వాళ్ళందరినీ వెనక్కి పంపిస్తే చాలు. లేకపోతే ఈ వాళ్ళు దీపుదాసులు చేసినట్టే మనం చేయలేం, అంత దిగజారలేం. సరే, అక్కడ ఉన్న వాళ్ళు మరి రాజకీయ పార్టీలు చిన్న కరెక్షన్ సార్. యాక్చువల్లీ ఓన్లీ మిలిటరీ యాక్షనే కాకపోవచ్చు. దెర్ ఆర్ సో మెనీ వేస్. ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు, ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు హిమంత బిశ్వ శర్మ. 10% పాపులేషన్ బంగ్లాదేశీలు వస్తే అస్సాం బంగ్లాదేశ్ లో పార్ట్ అయిపోతుంది, ఇంకా ఇమిగ్రెంట్స్ వచ్చేస్తే చాలు అని చెప్పాడు. ఆల్రెడీ అంతమంది వచ్చారు అస్సాంలోకి బంగ్లాదేశీలు. ఇవాళ ఇచ్చిన స్టేట్మెంట్ ఇంకొక 10% వస్తే బంగ్లాదేశ్ నుంచి వాళ్ళ నుంచి ఇమిగ్రెంట్స్ వస్తే బంగ్లాదేశ్ లో మా అస్సాం కూడా పార్ట్ అయిపోద్ది, ఆ లెవెల్లో ఇంతమంది ఉన్నారు అస్సాంలో అని చెప్పాడు. బోడోల్యాండ్ అంటే గిరిజన తెగల్ని తరిమేసే బోడోల్యాండ్లో బంగ్లాదేశీ
అక్కడ నివాసం ఏర్పరచుకున్న పరిస్థితి. సార్ ఇందులో ఒక చిన్న విషయం, మిలిటరీ ఇంటర్వెన్షన్ మాత్రమే కాదు, రెండో అంశం కూడా ఉంది. యాక్చువల్లీ వేరే దేశాలు, ఇప్పుడు ముఖ్యంగా క్రిస్టియానిటీ ఉందనుకోండి, వాళ్ళకి ఇంటర్నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ ఉంటది, పేపసీ అని చెప్పేసి వాళ్ళ పోప్ కి సంబంధించినటువంటి ఒక ఆర్గనైజేషన్ వర్క్ చేస్తుంది. వాళ్ళు ఎక్కడెక్కడ ఏ దేశంలో అయినా సరే ఆ క్రిస్టియన్ భావజాలానికి సంబంధించినటువంటి వాటిని అనుసంధానించే ఒక ప్రక్రియ ఉంటది. ఆ ప్రక్రియ గవర్నమెంట్ కి అనుసంధానించబడి ఉంటది. ఇప్పుడు ఇజ్రాయెల్లో కూడా మనకు ఇజ్రాయెల్ కి డిఫరెన్స్ ఒకటే, సింపుల్ లాజిక్. మనకు రా ఉంది, వాళ్ళకు మొసాద్ ఉంటది. మనకు ఆర్మీ ఉంది లేదా త్రివిధ దళాలు ఉన్నాయి, వాళ్ళకు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ఉంటాయి. వాళ్లకు విదేశాంగ శాఖ, ప్రభుత్వపరమైన విభాగాల గురించి మనం ఆలోచిస్తున్నాం. ప్రభుత్వపరమైన విభాగాలు కాకుండా ఇజ్రాయెల్ కి ఇంకొక విభాగం ఉంది, అది జూయిష్ ఏజెన్సీ ఫర్ ఇజ్రాయెల్. అది అసలు ఇజ్రాయెల్ ఏర్పాటుకు కారణం. 1929 లో స్టార్ట్ అయింది. వాళ్ళు మీరు అబ్జర్వ్ చేస్తారు, డేవిడ్ బిన్ గురియన్ ఇజ్రాయెల్ కి ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. అతను జూయిష్ ఏజెన్సీ ఫర్ ఇజ్రాయెల్ కి ప్రెసిడెంట్. ఈ సంస్థ ఏం పనిచేస్తుందంటే, ప్రపంచంలో ఎక్కడ యూదులున్నా వాళ్ళ యోగక్షేమాలు చూసుకోవడము, వాళ్ళతో కనెక్ట్ లో ఉండడము, వాళ్ళకి ఏదైనా సమస్య వస్తే ఇజ్రాయెల్ ప్రభుత్వం రియాక్ట్ అయ్యేలా చేయడము, అండ్ ఇజ్రాయెల్ ప్రభుత్వానికి వీళ్ళకి లింక్ చేసేటువంటి వ్యవస్థ. ఈ మధ్యన ఒక వార్త కూడా వచ్చింది, మీరు చూస్తే నార్త్ ఈస్ట్ లో ఒక తెగ, ఒక 5,000 మంది ఉన్నారు అని అంటే, వాళ్ళకు DNA టెస్ట్లు అవి ఇవి చేస్తే వాళ్లకు యూదు సంతతి అని చెప్పి తెలిస్తే ఆ 5,000 మందిని ఇప్పుడు ఇజ్రాయెల్ తీసుకెళ్తోంది అంగీకరించి. సో మన నార్త్ ఈస్ట్ లో ఉన్నటువంటి 5,000 మంది యూదులు ఉన్నారని గుర్తిస్తే వాళ్ళని ఇజ్రాయెల్ తీసుకెళ్తోంది వాళ్ళ దేశానికి. ఇజ్రాయెల్ ఏర్పడ్డదే వాళ్ళ కోసమని. నేను మరీ అక్కడ నుంచి తీసుకురండి అని నేను చెప్పట్లే, బట్ ఈ ఏజెన్సీ ఏం చేస్తుందంటే, ఇంటర్నేషనల్ డయాస్పోరాలో వాళ్ళ వాణిని వినిపిస్తారు, వాళ్ళ చట్టాలు తీసుకొస్తారు. ఇప్పుడు మీరు ఇస్లాంకి ఇస్లామోఫోబియా అనే చట్టం తీసుకొచ్చారు. యూరోప్ లో ఇస్లామోఫోబియా అనేది చాలా ఇంపార్టెంట్ చట్టం అయిపోయింది. రిలీజియస్ ఫ్రీడమ్ యాక్ట్ అనేది క్రిస్టియన్స్ కి ఒక వరం, ఒక ఆయుధం లాంటిది. జూస్ కి అట్లాగే, జూస్ కి అనేకం ఉన్నాయన్నమాట. వాళ్ళకి చట్టాలు అయితే విపరీత యాంటీసెమిటిక్ లాస్ బోలెడన్ ఉన్నాయి. హిందువులకు ఏమన్నా ఉందా ఒక చట్టం వేరే దేశంలో? అసలు మీరు అబ్జర్వ్ చేస్తే చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను సార్. మొన్న పహల్గామ్ దాడి హిందువులని గుర్తించి కదా చంపింది. అందరూ ఏ దేశాధినేత అయినా సరే హిందువులపైన దాడి అని స్పందించారా? ఒక వార్తాపత్రికల ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ గానీ వేరే దేశాలు గానీ ఒక్కరు కూడా స్పందించలేదు. అందరూ టెర్రరిస్ట్ దాడి, మానవాళిపై దాడి, హ్యూమానిటీపై దాడి, ఇది ఉగ్రచర్య ఇట్లా మాట్లాడారు గానీ హిందువులపై దాడి అని ఎవరు మాట్లాడలే. మొన్న ఆస్ట్రేలియా దాడి చూడండి, ఇది ఖచ్చితంగా యూదులపై దాడి అని అమెరికా రెస్పాండ్ అవుతుంది, వైట్ హౌస్, లేదా యూకే రెస్పాండ్ అవుతుంది, జర్మనీ రెస్పాండ్ అవుతుంది. ఏ దేశమైనా అని యాంటీసెమిటిక్ దాడి అంటారు. అంటే టర్మినాలజీ మ్యాటర్స్. హిందువుల పైన దాడి అనే దాన్ని మనం నేరేటివ్ బిల్డ్ చేయడంలో ఫెయిల్ అవుతున్నాము. ఇంటర్నేషనల్లీ దాన్ని యాక్సెప్టెన్స్ పెంచట్లేదు. ఇంటర్నేషనల్లీ హిందూ డయాస్పోరా స్ట్రాంగ్ గా లేదు. హిందూ డయాస్పోరా స్ట్రాంగ్ గా ఉండాలి. అట్లా ఆ రోజు నువ్వు అంటే అన్ని ఛానల్స్ లో మనం పెరిగిన రోజు, ఇది ఒక్కరోజు జరిగింది కాదు సార్, వాళ్ళు సంవత్సరాలుగా వాళ్ళు చేస్తూ వస్తున్నారు. సంవత్సరాలుగా చేస్తూ వస్తున్నారు. వాళ్ళు మనకేమో మత రాజకీయం అంటారు, ఇక్కడ వచ్చేసి మతోన్మాద పార్టీ అని బీజేపీ అనగానే లేదు మేము కూడా సెక్యులర్లమే అని చెప్పుకునే నాయకులు బీజేపీలో కనబడతారు. సో అన్ని పార్టీలో ప్రాబ్లం ఉంది. సో ఇది మత రాజకీయం అనగానే మనం డిఫెన్స్ లో పడిపోతాం. సెక్యులరా సిక్యులరా తెలియదు కానీ సెక్యులర్ అంటే సెక్యులర్. ఈ రోజు అంతర్జాతీయ ప్లాట్ఫామ్స్ మీద కూడా సిక్యులర్ అంటే అవసరమైన చర్చ పెట్టారు. యాక్చువల్లీ సెక్యులర్ అంట, సిక్ అయిపోయిన వాళ్ళు సెక్యులర్ అంటారు. ఈ సెక్యులర్ పదం ఎక్కడి నుంచి వచ్చింది కానీ సెక్యులర్ కాదు, సిక్కులు. నాకు తెలిసి భరత్ గారు అంతర్జాతీయ ప్లాట్ఫామ్స్ మీద కూడా ఈ రోజు భారత్ ఒత్తిడి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైతే మనకి మిత్ర దేశాలు ఉన్నారో, ఎవరైతే మనకి ప్రోగా ఉన్న నేషన్స్ ఈ రోజు వరల్డ్ వైడ్ గా ఉన్నారు అనేక మంది, వీళ్ళందరితో కూడా సంప్రదించి తప్పకుండా అంతర్జాతీయ వేదిక మీద కూడా ఒక ఒత్తిడి, బాధ్యతావంతంగా కూడా ఒక ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే ఐక్యరాజ్య సమితికి సంబంధించి కూడా అమెరికా, ఐరోపా, అలాగే మిగతా ఏవైతే మనకి మిత్ర దేశాలు ఉన్నాయో వీళ్ళందరినీ కూడా తప్పకుండా భారత్ సంప్రదించి ఒక ఇంటర్నేషనల్ ప్రెషర్ కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఎస్పెషలీ ఇప్పుడు ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకోనండి. ఓకే, థ్యాంక్ యూ యమునా పాఠక్ గారు, సాయి గారు, మీ అమూల్యమైన అభిప్రాయాలు పంచుకున్నందుకు. సో రెహనా, ఒకటి ఫిబ్రవరిలో ఎలక్షన్స్ ఉన్నాయి. ఎలక్షన్స్ ముందు చాలా ఇప్పుడు ఒక క్రూడ్ బాంబ్ అటాక్ కూడా జరిగిందట. సో ఏదేమైనా ఒకటి అక్కడ ఒక కన్సర్న్ అయితే ఉంది. అక్కడ హిందువుల భద్రత మీద నడి రోడ్డు మీద కొట్టి చంపి ఉరిదీసి కాల్చినా సరే వాళ్ళ పగ చల్లారని విధంగా ఉంది. ఏదో 12 మందిని అరెస్ట్ చేశారని చెప్తున్నారు. చూద్దాం ఎటువంటి చర్యలు తీసుకుంటారు. బట్ మిగిలిన వాళ్ళ పరిస్థితి అయితే
దారుణం. ఆ మిగిలిన 1.3 కోట్ల మంది. భారతదేశం ప్రత్యేకంగా ఆలోచించాలి. సిఏఏ చట్టం ఇంపార్టెన్స్ ఇప్పుడు తెలిసింది. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ చట్టం అప్పుడు హిందువులు, క్రిస్టియన్స్, బుద్ధులు, సిక్కులు, పార్సీలు ఈ 3 దేశాల్లో పాకిస్తాన్ కానీ, బంగ్లాదేశ్ కానీ, ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న వాళ్ళందరినీ పౌరసత్వం ఇచ్చే చట్టం ఇంపార్టెన్స్ ఇప్పుడు బంగ్లాదేశ్ పరిణామాల ద్వారా తెలుస్తుంది. అది 2014 వరకు అన్నారు. ఇప్పుడు కూడా ఎక్స్టెండ్ చేయాలి. ఇంకా ఎవరైతే ఇబ్బందులు పడతారో వాళ్ళు భారతదేశానికి రావచ్చు అని చెప్పి. ఎందుకంటే దేశంలో 5-6 కోట్ల మంది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఉన్నారు. మన వాళ్ళు బంగ్లాదేశ్ పోయింది తక్కువేమో, కానీ ఇక్కడున్న బంగ్లాదేశీల మీద యాక్షన్ తీసుకుంటామంటే చాలా మంది బంగ్లాదేశీలు ఇక్కడనే ఉన్నారు. అస్సాంలో ఉన్నారు, బీహార్లో ఉన్నారు, హైదరాబాద్లో కూడా ఉన్నారు. మన బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ప్రాస్టిట్యూట్స్ ముఠాను కూడా ఇక్కడ పోలీసులు పట్టుకున్నారు. ఎందుకంటే ఈజీగా వీసాలు ఇచ్చేస్తున్నారు. వాళ్ళు బెంగాల్ అని చెప్తారు, బెంగాల్ నుంచి వచ్చుతారు. చాలా మంది జనాభా ఉంది. వాళ్ళ భద్రత కూడా ఆలోచించాలి అక్కడ ప్రభుత్వం. మనం కనుక కన్నెర చేస్తే వాళ్ళకి సెక్యూరిటీ ఎక్కడిది? సో ఒకటి ఇక్కడ, ఎందుకంటే చాలా ఇప్పుడు పాకిస్తాన్ పశ్చిమాన బళ్ళెంలో తయారైతే ఇంకో పక్క బంగ్లాదేశ్ తయారవుతుంది. ఈ కొత్త జనరేషన్ తెలీదు మనం చేసిన సాక్రిఫైజు, మనం చేసిన త్యాగాలు, ఆ దేశం ఏర్పడడానికి వాళ్ళు తెలుసుకోవాలి. తెలుసుకోకుంటే అక్కడ ఉన్న హిందువులు పెద్ద బరువు కాదు మనకు. 1.3 కోట్ల మంది, 1% పాపులేషన్లో, అస్సాం పాపులేషన్లో అందరూ వలస వచ్చేసారు బంగ్లాదేశ్ నుంచి ఆల్రెడీ. సో అట్లా జరగకుండా ఉంటుంది. ప్లస్ బంగ్లాదేశ్లో హిందువులకి ప్రపంచ సమాజం నుంచి కూడా సపోర్ట్ రావాలి. ట్రంప్ ఏదైతే అన్నారో ఆయన ట్రంప్ నోరు కంపు, ఆయన మాట నిలబెట్టుకోవాలి. ఎన్నికల ముందు అన్నారు కదా, నేను బంగ్లాదేశ్ హిందువులకు అండగా ఉంటాను. ఏది ఒక్క స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు. నేను ఇండియా పాకిస్తాన్ యుద్ధం ఆపా, ఆ యుద్ధం ఆపా, ఈ యుద్ధం ఆపా అని చెప్తారు కదా. చెప్పినప్పుడు మరి బంగ్లాదేశ్లో జరుగుతున్న కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో దాన్ని ప్రపంచ పోలీస్ కదా అమెరికా ప్రపంచ పోలీస్ కదా, మరి దాన్ని ఆయనైనా సెటిల్ చేయాలి కదా. చూద్దాం ఏం జరుగుతుందో. ఓకే. సో